ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఏ స్థలం చెప్పండి? ఏ స్థలం ఏర్పాటు చేయడం మనకి చెప్పాలి. మనకి భూమి ఏర్పాటు చేశాడా, పరలోకం ఏర్పాటు చేశాడా? దేవుడు మహిమ కలుగును గాక. మనందరికీ ఈ భూమిని మన కొరకు ఏర్పాటు చేశాడా, లేకపోతే పరలోకం అనేది మన కొరకు ఏర్పాటు చేశాడా? గట్టిగా చెప్పండి. దేవుడు మహిమ కలుగును గాక. తీర్పు తీర్చేది అధికారం మనకు లేదు, కానీ డిస్కషన్ చేసుకునే అధికారం మనకి ఉంది. తర్కించే మన ఒకళ్ళు చర్చించుకునే అవకాశం మన దేవుడు ఇచ్చాడు. మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి రాదు. నువ్వు కాలేజీకి అన్ని రోజులు వెళ్ళినా కానీ, సబ్జెక్ట్ అంతా విన్నా కానీ, ఆ ఎగ్జామ్ టైం వచ్చినప్పటికీ ఇవన్నీ మర్చిపోతే నీకు ఎలా ఉంటుంది? ఎలా లాభం ఉందా? ఆ ఈరంతా అకాడమీ ఈరంతా ఎందుకు పనిచేయదు? హల్లెలూయా. నీకు ఎంత విశ్వాసం ఉన్నా, నీకు ఎంత భక్తి ఉన్నా, ఎంత ప్రార్థన ఉన్నా, నువ్వు ఏం చేసినా కానీ నువ్వు దేవుని యొక్క ఆలోచన ధోరణికి, ఆ సరళికి అనుకూలంగా కనుక మనం లేకపోతే మనం ఏం చేసినా కూడా ఏదో ఉపయోగపడదు. దేవుడు మహిమ కలుగును గాక. కనుక దేవుడు చెప్పిన యొక్క మాటలు జ్ఞాపకం, మన ప్రయాణంలో ఉన్నాం, యాత్రికులుగా ప్రయాణంలో ఉన్నాం. కనుక మనల్ని ఈ యాత్రలో మనకి దేవుడు కాపుదల కావాలి. ఏం కావాలమ్మా? దేవుడు కాపుదల మనకు కావాలి. మనకు దేవుడు కాపుదల లేకపోతే ఈ ప్రయాణంలో మనం ప్రయాణం సురక్షితంగా ముగింపు వరకు కొనసాగించలేం. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందిగా బిడ్డ, మన ప్రయాణంలో ఉన్నాం, యాత్రికులుగా ప్రయాణంలో ఉన్నాం. ఆ ప్రయాణంలో మనల్ని కాపాడటానికి దేవుడు ఒక దూతను ఏర్పాటు చేస్తానంటున్నాడు. ఎందుకు దూత మనకు ఉండాలంటే, మనకు దేవుడు ప్రాంతాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ప్రాంతంలోకి నువ్వు నేను వెళ్ళాలని దేవుడు మనస్సు. దేవుడిగా మనస్సు ఉంది ఆ ప్రాంతంలోకి మనం వెళ్ళాలని. దేవుడికి మనసు ఉంది. ఆ ప్రాంతంలోకి మనకు వెళ్తే, మన ఆ ప్రాంతంలోకి వెళ్తే మనకు మంచి జరుగుతుందని మనసు ఉంది అక్కడ ఆయనకి. కనుక ఆ ప్రాంతంలోకి వెళ్ళడానికి ఒక దూతనే కావాలి ఉంచుతానంటాడు ఆయన. ఎందుకు? అక్కడికి వెళ్లకుండా నిన్ను అడ్డగించి ఆటంకాలు కలగజేసి నిన్ను మధ్యలోనే ఆపేసే పరిస్థితులు ఎన్నో సాతానుగాడు కలగజేసే పరిస్థితులు ఉన్నాయి. కనుక ఆ పరిస్థితులన్నింటిలోంచి నిన్ను రక్షించి కాపాడి క్షేమంగా చేర్చడానికి దేవుడి ప్రణాళిక ఇది. దేవుడి మహిమ కలుగును గాక. ఎంతమందికి దూత కావాలిగా ఉండాలనుకుంటున్నారు? నాకైతే ఉండాలనుకుంటున్నా. చేతుల పైకి తల్లి చెప్పండి. దూత కావులుగా మనకు లేనిదే, పరిశుద్ధాత్మ మనకు తోడుగా లేనిదే. ఆ దినమందు దూతను కావలుగా పంపి దేవుడు నడిపించాడు. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువు వారు మనకి ఇచ్చిన అభయం ఏంటి? పరిశుద్ధాత్మ నేను మీకు పంపిస్తున్నాను. ఆయన మీకు ఆదరణకర్తగా, మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడని చెప్పాడు దేవుడు. ఆ దూత, ఈ పరిశుద్ధాత్మ రెండు కూడా ఒకటే. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బిడ్డ, దయచేసి మన విశ్వాసంలో అంతకంతకు కొనసాగుతున్న ఈ మార్గంలో, ఈ ప్రయాణంలో, ఈ యాత్రలో, ఈ జీవితంలో మన భక్తి అధికం అవ్వాలి. కానీ ఎప్పుడు మన భక్తి తక్కువ అయ్యేవారుగా. చాలామందికి శాదస్తం అంటారు కదా, నీకు శాదస్తం బాగా ముదిరిపోతారు అంటారు. అంటాం కదా, అంతేనా? మన మాట వాడిపోతుంది కదా, శాదస్తం అంటారు. కానీ మనం ఎలా ఉండాలంటే, మన భక్తులు ఎలా ఉండాలంటే అలా ఉండాలి. మనం ఎలా ఉండాలి? శాదస్తముడు ఎలా ఉంటాడో మన విశ్వాసంలో అలా ఉండాలి. దేవుడు మహిమ కలుగును గాక. కొన్ని సామెతలు లోకానికి విడ్డూరంగా అనిపిస్తాయి, కానీ మనకు మాత్రం కరెక్ట్గా సూట్ అవుతాయి. మనకు మాత్రం బాగా సూట్ అవుతాయి. ఇప్పుడు కొంతమందికి నేను పట్టి కుందేలు ఎన్ని కాళ్ళు అంటారు? 3 కాళ్ళు అంటారు. మన విశ్వాసం ఎలా ఉండాలి? అలాగే ఉండాలి. అంతే ఇంతే. యేసు ప్రభు దేవుడు అంతే. నేను ఎలాగే ఉంటా బాయ్, ఏదైనా చేసుకో, అంతే అలాగే ఉండాలి. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయచేసి అర్థం చేసుకోండి. కనుక మనం త్రోవలో ఉన్నాం, ప్రయాణంలో ఉన్నాం. మనం ఒక ప్రాంతానికి వెళ్ళాలి. ఆ ప్రాంతంలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈ విషయాన్ని మీరు గమనించండి. దేవుడు మహిమ కలుగును గాక. కనుక ఇలా ప్రయాణంలో ఉన్నప్పుడు ఒక విషయాన్ని దేవుడు గుర్తు చేశాడు. హల్లెలూయా. కనుక ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలన్న దాని ఒక పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం. అదే నిర్గమకాండం 23వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. ఆమేన్. సరిపోద్దమ్మా. కనుక మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ఈ ప్రయాణంలో ఉన్నాం, ఒక ప్రాంతంలోకి మనం నడిపించబడుతున్నాం. దేవుడు ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేశాడు, స్థలాన్ని ఏర్పాటు చేశాడు. అది పరలోకం అందరికీ తెలుసు. సామెతలు 8వ అధ్యాయంలో కూడా చెప్పబడుతుంది, మన అందరికీ తెలుసు. అది దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడంట. మన కొరకు సిద్ధపరిచిన ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ సన్నిధిని బట్టి ఆయన సంతోషిస్తున్నాడంట. సామెతలు 8వ అధ్యాయంలో ఉంటుంది, మీ అందరూ తెలుసు. మాట చూసుకున్నట్లు ఉండాలి. సామెతలు 8వ అధ్యాయంలో దాని గురించి ఆయన సంతోషిస్తున్నాడు. మనం కూడా అంతకంటే సంతోషించాలి. ఎందుకంటే మనం ఉండడానికి ఏర్పాటు చేసిన దాన్ని బట్టి సంతోషిస్తున్నాడు ఆయన. మనం ఉండేవారం ఎంత సంతోషించాలి?
8:31 ఆయన ఏర్పాటు చేసిన ఆ యొక్క ప్రాంతము పరలోకాన్ని బట్టి ఆయన సంతోషిస్తున్నాడంట కదా. ఎవరి కొరకైతే ఏర్పాటు చేసాడో ఆ వ్యక్తులు చూసి ఆయన ఆనందిస్తున్నాడంట. దేవుడు మహిమ కలుగును గాక. ఇల్లు కట్టేటోడా ఇల్లు చూసి ఆనందిస్తే ఇంట్లో ఉండేటోడు మనంత ఆనందించాలి చెప్పాలి. కట్టేటోడికి ఆనందం ఉంది కదా. కట్టేటోడు ఇల్లు చూసి అబ్బాయి ఏ ఎలివేషను, ఏ మార్పులు, ఏ రకాల మెటీరియల్ అని చెప్పి ఆడే ఆనందిస్తూ ఉంటే కొంతమంది ఆనందిస్తారు కదా. కానీ ఇంట్లో ఉండేటోడు ఇంకెంత ఆనందించాలి. దేవుడు మహిమ కలుగును గాక. అర్థమైంది కదా. దేవుడు ఆనందిస్తున్నాడు మనల్ని అక్కడ ఉంచడానికి. మన కొరకు ఏర్పాటు చేసిన దానిని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు. మరి మనం ఎంత ఆనందించాలి? ఎంత ఆనందం ఉందో ఒకసారి చేతులు గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. దెబ్బకి మాదాపూర్ ఓటర్లో పరిగెత్తి రావాలి. ఏం జరిగిందో గొడవ గడపడని చెప్పి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. కనుక దేవుడిని బట్టి మనం సంతోషిద్దాం బిడ్డ. అలా ఉండాలి. ఆ ప్రాంతంలోకి వెళ్ళాలి. ఆ మార్గంలో కొనసాగుతున్న మనం ఇక్కడ ఎలా ఉన్నాడంటే 7వ వచనంలో 23 ఏముందమ్మా? అబద్ధమునకు దూరంగా ఉండాలి. ఏముండాలి? దూరంగా ఉండాలి. నువ్వు ప్రయాణంలో ఉన్నావు కదా, నువ్వు మార్గంలో ఉన్నావు కదా. ఈ మార్గంలో, ఈ విశ్వాసంలో, ఈ భక్తిలో, ఈ నమ్మకంలో నువ్వు ఎలా ఉండాలి? అబద్ధమునకు దూరంగా ఉండాలి. అబద్ధం అంటే ఏంటి చెప్పాలి? అబద్ధం దీన్ని దేవుడు పెద్దగా దీన్ని హైలైట్ చేశాడు దేవుడు అబద్ధాన్ని కదా. ఫస్ట్ అబద్ధం అంటే ఏంటి? అబద్ధం అంటే సాతానే. అబద్ధం అంటే సాతానే. యోహాను సువార్తలో ఉంటుంది కదా, 8:44 ఉంటుంది కదా. అబద్ధం అంటే సాతానే. అబద్ధానికి జనకుడాడు అంటే ఎవరు? తండ్రి, మూలం. హల్లెలూయా. మనందరికి తండ్రి ఎవరు చెప్పాలి? అందరూ చెప్పండి ఒకసారి నోరారా. ఒకసారి నోరారా చెప్పండి. దేవుడు ఎంత సంతోషిస్తాడో నా బిడ్డ నన్ను కలవరిస్తుందని. హల్లెలూయా. మన పిల్లలుగా నానా అని పిలిస్తే తండ్రి ఎంతగా ఆనందిస్తాడు. అబ్బా నా కొడుకు అని పిలిచాడు, ఏం అవసరం వచ్చిందని ఎంతగా ఆనందిస్తాడో. యేసు ప్రభు నామాన్ని మీరు ఉచ్చరిస్తే కనుక మన తండ్రి అని దేవుడు కూడా అంతగానే సంతోషిస్తాడు. కనుక ఆ నామాన్ని ఉచ్చరించడానికి మీరు సందేహించొద్దు, వెనకడుగు వేయండి. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, అబద్ధం అంటే ఏంటి? దేవుడు అంటే అబద్ధములకు దూరంగా ఉండండి అంటే అబద్ధం అంటే సాతాను. అంటే అక్కడ ఆ సాతాను యొక్క స్వభావాన్ని బట్టి ఆ యొక్క సాతాను మనం అక్కడ గుర్తు చేసుకుంటున్నాం. ఇప్పుడు అబద్ధం అనేది ఒక స్వభావం, అంతేనా? అబద్ధం అనేది ఒక స్వభావం. ఈ స్వభావాన్ని బట్టి మనిషిని మనం గుర్తు చేసుకుంటున్నాం. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. అంటే అలాంటి అబద్ధమునకు దూరంగా ఉండాలని దేవుడు చెబుతున్నాడు. అబద్ధం అంటే ఇప్పుడు అందరికీ తెలుసు, చాలా విషయాలు తెలిసి ఉండొచ్చు. ఒక ఇచ్చిన సమయాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం బిడ్డ. మన గడిచిన దినాల్లో అంతా అబద్ధాల్లో బతికేస్తాం. బతికే లేదా? అబద్ధాల్లో బతికి అబద్ధాల్లో జీవిస్తూ నశించిపోతున్న మనల్ని దేవుడు ఏం చేశాడు? వాస్తవాన్ని తెలియపరిచాడు, నిజాన్ని తెలియపరిచాడు. లేకపోతే మన చిన్నప్పుడు మనందరికీ చాలా మెమోరీస్ ఉంటాయి. ఏమంటారు? మన పితృలు అంటే మనం వచ్చిన ఒక పరిస్థితులు, సాంప్రదాయాలు వచ్చిన పరిస్థితుల నుంచి సూర్యుని ఎలా పూజించేవారు మన వాళ్ళు? సూర్యుడు భగవంతుడు. ఎలా పూజించాడు చెప్పాలి? ఎలా చెప్పారు మనకు జనాలు? సూర్యుని గ్రహంలాగా చెప్పారా, దేవుళ్ళకి చెప్పారా మనకి? మనం దాన్ని నమ్మేవా లేదా? పచ్చి అబద్ధం. అయినా కానీ మనం చేసాం, అబద్ధాలు బతికేస్తాం. సూర్యుడు పూజించిన రోజు మేమైతే పూజించాం. అందుకే మమ్మల్ని ఏమంటారంటే సూర్యవంశరాజులు అంటారు. ఆ వంశం ఏందో గణత మనకు తెలియదు. కానీ ఉన్నది ఒకటే కులం, ఒకటే రక్తం, ఒకటే మనిషి అన్నప్పుడు వంశాలు అనేవి లేవు. మనం ఇంపార్టెంట్ కానీ కులం అనేది లేదు. హల్లెలూయా కదా. చంద్రుడు చూసినప్పుడు ఏమన్నారు చెప్పాలి? చంద్రుడిని దేవుడికి పూజించారా లేదా? అదొక దేవుడు అన్నట్టుగానే మనల్ని భ్రమలో పెంచారా పెద్దలు మనం అందరినీ కదా. అబద్ధం, పచ్చి అబద్ధం. ఇలా ఎన్నో అబద్ధాలను బతికేస్తాం మనం. అన్ని అబద్ధాలను మనం ఏమనుకున్నాం అంటే నిజం అనుకుని భ్రమల్లో బతికేస్తాం. అది చాలా డేంజర్ అన్నమాట కదా. అలాంటి అబద్ధాలతో పెరిగి అలాంటి అబద్ధాలలో నిజం అనుకుని భ్రమల్లో బ్రతుకుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న మనల్ని దేవుడు కృప చూపి ఏం చేశాడు బిడ్డ? అదంతా అబద్ధమో, అదంతా మోసమో, అది నిజం కాదు, సత్యం కాదు అని చెప్పి దేవుడు మనకి ఏం చేశాడు? తెలియపరిచాడు. దేవుడు మహిమ కలుగును గాక. అదే కదా, వ్యర్థమైన వాటిని నిజమని నమ్మి ఆ విశ్వాసంలో కొనసాగుతూ ఆ మూఢత్వంలో కొనసాగుతున్న మనల్ని కన్నులు వెలిగించి, హృదయాన్ని వెలిగించి, సత్యాన్ని తెలియపరిచి, నిజాన్ని మనకు చూపించిన దాన్ని బట్టి మనం ఏం చేస్తాం? ఈరోజు ఎవడన్నా వెళ్ళి సూర్యుడికి బాగా నమస్కారం చేస్తాడు కదా, మనం సూర్యుడు నమస్కారం చేస్తామా? చెయ్యు. కారణం ఏంటి? ఆడ అబద్ధం. అది
మనం చేసాం ఒక రోజు, కానీ ఇప్పుడు మనకు నిజం తెలుసుకున్నాం కనుక ఇప్పుడు నమస్కారం పెట్టే పరిస్థితి మనకి రాదు. హల్లెలూయా, దేవుడు మహిమ కలుగును గాక. కనుక అందుకే దేవుడు అన్నమాట అబద్ధములకు దూరంగా ఉండండి అంటే ఆ పరిస్థితులకి దూరంగా ఉండాలి. దేవుడు మహిమ కలుగును గాక. అర్థమైంది మీకు? అర్థమవుతుంది బిడ్డ, అర్థం చేసుకోండి. ఆ పరిస్థితులకి అంటే యథార్థత కాని సత్యము కాని వాటికి ఆ పరిస్థితులకి ఆ మనుషులకి ఆ పద్ధతులు మనం ఏముండాలి? దూరంగా ఉండాలి. దేవుడు మహిమ కలుగును గాక. చాలా దూరంగా ఉండాలి బిడ్డ. అబద్ధము చాలా డేంజర్, నిన్ను నాశనం చేసేస్తారు. చాలామంది ఈ రోజుల్లో కూడా మనోళ్ళు కూడా అది జాతకాలు లేవని చెప్పి అందరికీ తెలుసు. జాతకాలు ఉన్నాయి బిడ్డ? ఎప్పుడన్నా వెళ్ళారు ఈ మధ్యకాలంలో మీరు ఎవరి కన్నా? ఎక్కడైనా వెళ్ళి చేయి చూపించుకున్నారా? పేరు మార్పులు, ఊరు మార్పులు, అక్షర మార్పులు, ఓ పేరు ముందు అనక, ఓ సున్నా ముందు అనక ఎన్నో ఉన్నాయి. అది వ్యవహార శైలి, వ్యాపార శైలిలో. కానీ ఎవరైనా ఏదైనా చేయొచ్చు, కానీ దేవుని అంగీకరించిన మనం అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు. ఇప్పుడు జాతకం ఉందని ఆడు నమ్ముతాడు, అది నిజమా అబద్ధమా? అబద్ధం. అలాంటి మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలి. ఈరోజు అమావాస్య, ఈరోజు మంచి రోజు, ఈరోజు చెడ్డ రోజు అంటారు, మరి అది అబద్ధమా నిజమా? దూరంగా ఉండాలి అట్లా. హల్లెలూయా, దేవుడు మహిమ కలుగును గాక. దయచేసి అర్థం చేసుకోండి. అంటే ఆ పరిస్థితులకి, ఆ యొక్క క్రమాలకి, ఆ యొక్క నడవడికి మనం ఎప్పుడు దూరంగానే ఉండాలి. నువ్వు దేవుని బిడ్డగా. దేవుడి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు చెబుతున్న మాట, నా మాట జాగ్రత్తగా వినండి మీరు, దాన్ని జాగ్రత్తగా సన్నిధికి జాగ్రత్తగా వచ్చి మాట విని దాని ప్రకారంగా చేయండి. మీరు ప్రయాణంలో ఉన్నారు, ఎవడన్నా మిమ్మల్ని ఒక రకమైన అంటే అబద్ధం అంటే అదేంటి, నిజము కాని దాని ద్వారా వాటిని బట్టి నేను ఎవడన్నా మోసం చేస్తాడేమో, జాగ్రత్తగా ఉందని చెబుతాడు ఈరోజు మనకి. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోసపోవద్దు మనము. మీకు తెలియట్లేదు, మీ విలువ మీకు తెలియదు, కానీ నీ విలువ నీకంటే, నాకంటే, మనకంటే మన విలువ ఎవరికి ఎక్కువ తెలుసు? చెప్పు, ఎవరికి ఎక్కువ తెలుసు? దేవుడికి. దేవుడు కాదు, దేవుడికి ఎప్పుడు తెలుసు, కానీ ఎవరు తెలుసు? సాతాను గడికి బాగా తెలుసు నీ విలువ ఏంటో. హల్లెలూయా. ఎవరు తెలుసు బిడ్డ? సాతాను గడికి బాగా తెలుసు నీ విలువ ఏంటో. దేవుడు ఏం తెలియదు, తండ్రి నీకు విలువ తెలియదు. హల్లెలూయా, దేవుడు మహిమ కలుగును గాక. సాతాను గడికి నీ విలువేంటో బాగా తెలుసు కనుక ఏం చేస్తాడు? ఆ విలువని దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడు ఒకటి. ఇంకొకటి ఏం చేస్తాడు? విలువను తగ్గించాలని ప్రయత్నం చేస్తాడు. 24 క్యారెట్ల బంగారం ఏ రేటు ఉంటుంది చెప్పాలి? 24 క్యారెట్ల బంగారం ఏ రేటు ఉంటుంది? ఇప్పుడు 1,30,000 ఎంత ఉందేమో. అది 22 క్యారెట్లు వచ్చేటికి ఎంత ఉంటుంది? 1,15,000 ఉంటుంది. అది 18 క్యారెట్లు వచ్చేటికి ఎంత ఉంటుంది చెప్పాలి? ఇంకో 10,000 20,000 తగ్గుతుందేమో. అంటే ఇప్పుడు అంటే ఒరిజినల్ అంటే క్యారెట్లు కానీ 24కి 22కి 18కి ఏ రకంగా రేటు వ్యత్యాసం ఉందో సరిపోతుంది మనం అనుకుంటే. సరే, 24 క్యారెట్ల బంగారం ఉండకపోయినా ఒక 16 క్యారెట్లు 1 గ్రామ్ గోల్డ్ లెక్క 1 గ్రామ్ గోల్డ్ కలిగి ఉంటే సరిపోద్ది అనుకుంటున్నావా చెప్పాలి? ఇప్పుడు ఇవి కొత్తగా లేటెస్ట్ వచ్చింది కదా బిడ్డ. చాలామంది పాపం చిన్న చిన్న వాళ్ళని చూసి దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు కూడా బిజినెస్ వాళ్ళు ఏం చేయాలంటే, తులం బంగారం కొనాలి 1,00,000 రూపాయలు అడబెడతాడు. ఒక గ్రామ్ బంగారం అని చెప్పి ఆశ చూపి పైపైన కొద్దిగా రోడ్లు కలర్ కొట్టేసి రకరకాల డిజైన్ చేస్తున్నారు. పెద్ద పెళ్ళిళ్ళు చిన్న పెళ్ళిళ్ళు అని తేడా లేదు, కానీ వాళ్ళు ధరించుకుని ఆభరణాలు చూస్తే కళ్ళు చిగేలు అంటాయి ఒక పక్కనే. ఇంకో పక్కన అనుమానం ఏంటంటే ఇది ఒరిజినల్ అంటావా అని ఒక పక్క అనుమానం. మళ్ళీ వస్తుందా కదా? ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఈరోజు అట్లా అయిపోయింది పరిస్థితి. హల్లెలూయా, దేవుడు మహిమ కలుగును గాక. కనుక మనం ఎలా ఉండాలి? ఇప్పుడు 1 గ్రామ్ ఉంటే సరిపోతుందా? బంగారమే అన్నా, బంగారమే అయ్యా. 1 గ్రామ్ ఉన్న బంగారమే, 24 క్యారెట్లు బంగారమే, 18 క్యారెట్లు బంగారమే అన్నవాళ్ళు ఒకసారి గట్టికెళ్ళి చెప్పండి బిడ్డ, నమ్మిన దేవుడు మనం మార్చును గాక. మనం ఎలా ఉండాలి? ఎంత మాత్రం కూడా క్వాలిటీలో మనం తగ్గకూడదు. ఎలా ఉండాలి? ప్యూర్ గోల్డ్. ఎలా ఉండాలి మనం? ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ల బంగారంగా ఉండాలి. ఒకసారి గట్టిగా దేవుడు స్తుతించండి బిడ్డ. అలా ఉంటే నాకు ఉండగలుగుతావు. దేవుడు మహిమ కలుగును గాక. ఎలా ఉంటే ఉండగలుగుతావు? 24 క్యారెట్లు అంటే ఎగ్జాంపుల్ పోల్చుకోవడానికి చెబుతున్నా. బంగారం అంటే ఆ బంగారం ఒంటి మీద తిరగమని కాదు. అవి చెప్పాడని చెప్పి 24 క్యారెట్ల బంగారం చెప్పి రేపు పొద్దున్న షాప్కి వెళ్ళిన తర్వాత భర్తల్ని, అన్నల్ని, తండ్రుల్ని లేదు నాకు అవి చెప్పాడు 24 క్యారెట్ల బంగారం కొని మళ్ళీ అదో పంచాయతీలు వస్తాం మళ్ళీ మనకు. దేవుడి మహిమ కలుగును గాక. మన క్యారెక్టర్, మన విశ్వాసంలో మన ఎలా ఉండాలి? అంత విలువైన వ్యక్తులుగా ఉండాలి. కనుక అలా విలువ ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? అబద్ధానికి
దూరంగా ఉండాలి. అబద్ధం నేను ఏం చేస్తుంది? నీ విలువనే తగ్గించేస్తుంది. అబద్ధం నీ క్యారెక్టర్ని ఏం చేస్తుంది? తక్కువ చేసేస్తుంది, విలువ లేని వ్యక్తిగా మార్చేస్తుంది. దేవుడు మహిమ కలుగును గాక. ఇప్పుడు అబద్ధం ఏమైపోతుందంటే ఎదుటి వ్యక్తిని మోసం చేయడానికి, ఎదుటి వ్యక్తిని కన్విన్స్ చేయడానికి నువ్వు అనుకుంటున్న అబద్ధం ఆడుతున్నావు అనుకున్నా, కానీ ఆ అబద్ధాన్ని బట్టి నీ జీవితం నువ్వు నాశనం చేసుకుంటున్నావు అని నువ్వు గ్రహించట్లేదు. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. కనుక దయచేసి దేవుడు చెప్తున్న మాట అర్థం చేసుకోండి. అందుకే దేవుడు స్పష్టంగా ప్రకటన గ్రంథంలో అంటే అర్థం ఏంటి? మన ముగింపు గ్రంథం లెక్కది, అల్టిమేట్గా ఆఖరిగా ఫైనల్ లెక్క మనకి ప్రకటన గ్రంథం అది. అక్కడ ఏం చెప్పాడు దేవుడు? నువ్వు అవునంటే కాదంటే అంటే అర్థం ఏంటి? అలా ఉండాలి విశ్వాసంలో. ఆ స్థిరంలో అలాంటి స్థిరమైన మనసులోకి నువ్వు మారిపోవాలి. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. ఈ స్వభావం ఎవరికైతే రాదో, ఏ స్వభావం? అవునంటే అవును, కాదంటే కాదన్న స్వభావం ఎవరికైతే రాదో వారు తొందరగా మోసపోతారు. ఏమవుతారమ్మా? తొందరగా మోసపోతారు. బర్రెని చెరువులో పెట్టి కొమ్ములు చూపించి రోజుకు 4 లీటర్లు ఇస్తుందన్న మోసపోతారు కదా. వెనకడికి అలాగే మోసపోయాడంట. వెనకడికి ఏం చేయడండి? వెనకడికి బర్రెలో చెరువులో ఉన్న బర్రెని చూపించాడంట, కొమ్ములు చూపించాడంట. మంచిగా పాలు ఇస్తుందన్నా, 4 లీటర్లు ఇస్తుందన్నా, 5 లీటర్లు ఇస్తుందన్నా, సస్తా అమ్మేస్తున్నా నీకు, నాకు కొద్దిగా అర్జెంట్గా అవసరం, నాకు అర్జెంట్గా ఊరు వెళ్ళాలి, ఏదో చెప్తారు కథలో, కానీ చెబుతారు కదా. చెప్పి నాకు 1000 రూపాయలు సరిపోతే 2000 అని అనుకో, వాడి ఆనందం కదా. 30,000 రూపాయలు బర్రెని 2000 ఇస్తున్నాయంట. అబ్బా, ఏం చేస్తాడు? కొంతమంది ఉంటారు కదా, ఆ 2000 రూపాయలు ఏం చేస్తాడు? ఇచ్చేసి వెళ్ళిపోతాడు. తర్వాత చెరువులో ఉన్న బర్రె బయటకు వచ్చింది అనుకో, ఏముంది అక్కడ చూస్తే? పాలిచ్చే బర్రె కాదు అది. ఏముందంటది? పోతూ దున్నపోతుందంట. వీటి పరిస్థితి ఏంటి? హల్లెలూయా. అర్థమైంది కదా. ఇప్పుడు 4 లీటర్లు పాలు ఇస్తుందన్నా, 2 లీటర్లు పాలు ఇస్తుందన్నా, ఆ ఇచ్చే సామర్థ్యం దానికి ఉందో చూడాలవుద్దా? హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. కనుక మనం మోసపోవద్దు. నువ్వు త్రోవలో ఉన్నావు, ఇంకా నీ ప్రయాణం ఇంకా ముగింపు కాలేదు, నువ్వు చివరి వరకు ఇంకా చేరలేదు, చేరాల్సిన చోటుకు ఇంకా నువ్వు చేరలేదు, ఇంకా నువ్వు ప్రయాణంలో ఉన్నావు. వెళ్ళాలంటే కనుక, చివరి వరకు నువ్వు వెళ్ళాలంటే కనుక దేవుడు చెప్పిన ఈ మాట నువ్వు జాగ్రత్తగా వినాలి, ఆలకించి వినాలి, ఆ ప్రకారంగా జీవించాలి. ఏ ప్రకారంగా జీవించాలి? అబద్ధానికి నువ్వు దూరంగా ఉండాలి. అబద్ధానికి దూరంగానే ఉండాలి. అబద్ధాన్ని దూరంగా ఉంచాలి బిడ్డ. దేవుడు మహిమ కలుగును గాక. నేను వాక్యాన్ని ఈ విధంగా దేవుడు మాట్లాడినప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒక రకమైన నవ్వు లాంటిది వచ్చింది. ఎలా వచ్చిందంటే, ఆదికాండంలో చూడండి, ఆదికాండంలో మాట దేవుడు గుర్తు చేయడం జరిగింది బిడ్డ. 3వ అధ్యాయం 4-5 చూడండి. అవ గురించి ఒక సందర్భం వస్తుంది మనకు అక్కడ. 3వ అధ్యాయంలో 4-5 చూడండి బిడ్డ. అక్కడ సర్పం అంటే ఎవరు? అబద్ధం. ఎవరుడు? అబద్ధం చెబుతున్న మాట. అబద్ధం ఆడిది అంటే ఇటు చెప్పేవా, ఇది చెప్పే మాట అంత అబద్ధమే కదా. ఈ అబద్ధం ఆడిది మాట అర్థం చేసుకున్నా చెప్తుంది ఇక్కడ. మీరు చావరంట. ఇక్కడ ఏం చెబుతాడు? ఇప్పుడు సృష్టించింది దేవుడు, జీవాన్ని ఇచ్చింది దేవుడు, తోటలో పెట్టింది దేవుడు, వారి కొరకు తోటను ఏర్పాటు చేసింది దేవుడు, అన్ని చేసింది ఎవరు? దేవుడు. అంటే వారికి ఒక జీవన విధానాన్ని, ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలగజేసింది ఎవరు? దేవుడు. ఇప్పుడు అలాంటి వాతావరణాన్ని కలగజేసి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని అక్కడ పెట్టి బిడ్డ ఇలా జీవించమని చెప్పిన దేవుడు బట్టి మనం కొనసాగాల. ఇప్పుడు వీడు చెప్పినట్టు కొనసాగాల. ఈడేం చెబుతాడు? దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, దేవుడు నాకు ఏం తెలియపరచాడంటే, దేవుడు మీరు సంతోషంగా ఉండడానికి దేవుడికి ఇష్టం లేదని చెబుతాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ పాయింట్ మీకు అర్థమైంది లేదు మీకు. ఇక్కడ ఏం చెబుతాడంటే, సర్పం ఏం చేస్తుందంటే, సాతాను ఏం చేస్తుందంటే, మీరు సంతోషంగా ఉండడం దేవుడికి ఇష్టం లేదని చెబుతాడు. ఇది నిజమా అబద్ధమా చెప్పాలి? ఇప్పుడు మనం సంతోషంగా ఉండడం దేవుడికి ఇష్టమా కష్టమా కదా? ఇక్కడ ఏమని చెబుతాడు? మరి దేవుడు మన సంతోషాన్ని కోరుకునే దేవుడు ఇది మంచిది అన్నప్పుడు అది మనం చెబుతాడా చెప్పడా? చేయమంటాడా చేయమండా కదా? ఇప్పుడు తోటం చేసింది ఎవరు? వీడు ఏమైనా చేశాడా? తోటం చేసింది ఎవరు? దేవుడే కదా. ఆ తోటలో ఉన్న వృక్ష ఫలాల అన్ని రకాలైన వృక్షాలు పెట్టింది ఎవరు? దేవుడే కదా. ఈ మనిషిని చేసింది ఎవరు? దేవుడే కదా. ఈ జీవాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. దీంట్లో ఏమైనా వీడి పాత్ర ఉందా? ఇంత కూడా లేదు. కానీ మధ్యలో వచ్చి తగునమ్మని ఏం చేసి అలాగేస్తున్నాడు?
దేవుడు ఉద్దేశంలో ఏది మంచిది అనుకున్నాడో అది చేశాడు. పెట్టి బిడ్డ బతకండి ఇలా అని చెప్పినప్పుడు ఈడొచ్చామంటాడంటే లేదు 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 దేవుడు నిన్ను బట్టి సంతోషించట్లేదు, నేను బాధ పెట్టాలని చూస్తున్నానని చెప్పేసి అగ్గిపుల్లకి వేస్తాడు. ఏం చేశాడు? ఈ రోజుల్లో ఎవడో మాటలు చెప్తే మీరు నమ్మేస్తారు. మీరు ఇప్పుడు నీ కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? ఎందుకు ప్రాణం పెట్టాడు? నీ కొరకు దెబ్బలు తింది ఎవరు? ఎందుకు దెబ్బలు తిన్నాడు? నీ కొరకు రక్తం కార్చింది ఎవరు? ఎందుకు కార్చాడు? ఎందుకు సమాజంలో బయటకు వచ్చాడు? ఎందుకు సమాజం చేయబడ్డాడు? చెప్పాలి. ఇవన్నీ ఎవరి కొరకు చేశాడు? ఎవరి కొరకు చేశాడు? ఆయన పనిలేక చేశాడా? చెప్పాలి. ఆయన పనిలేక చేశాడా? చెప్పాలి. సృష్టికర్త ఆలోచన సరళి ఎలా ఉంటుందో గుర్తు చేసుకుంటే మనకి అన్నీ ఒక నియమముతో, ఒక ప్రణాళికలో, ఒక ఆలోచనలు బట్టి దేవుడు అన్నీ చెయ్యాల్సి వచ్చింది, చేశాడు. అలా చేసి నీకు నాకు విడుదలిచ్చి, విమోచన కలగజేసి, రక్షణ ఇచ్చి, నిత్యత్వాన్ని వారసత్వాన్ని ఇచ్చిన దేవుడిని బట్టి కొనసాగుతున్న నిన్ను ఒకడు వచ్చి అన్నా ఈరోజు ఆదివారం ఏం వెళ్తావు చర్చికి అన్నాడనుకో, నమ్ముతావా? నమ్మవా? చెప్పండి. నేను తప్పు మాట్లాడతానా? ఇప్పుడు ఎవడో వస్తాడు, అన్న ఏమో ప్రతి ఆదివారం చర్చి ఏందన్నా, చర్చి అంటే నువ్వు ఒక్కడే భక్తుడువా? నువ్వు ఒక్కడిగా ఉన్నావా? పెద్దగా చూడని ఎవడో చూపిస్తాడు పనిమాలండి. చూడు ఆడి దేవుడు, ఆ తాత దేవుడు, ఆ తాతగా దేవుడు నమ్ముకున్నాడు, నాన్న దేవుడు వాడు నమ్ముకున్నాడు. చూడు ఇక సాయంకాలం వస్తే మా దగ్గర కూర్చుని క్లాస్ పట్టుకుంటాడు, పగలొస్తే మా దగ్గర కూర్చుని చేయగలుగుతాడు. నువ్వేందన్న ఆదివారం చర్చి అంటావు అన్నాడు అనుకో, నువ్వేం చేయాలి? ఇప్పుడు అక్కడ మన ఇంటివాడై ఉండొచ్చు, మన బాబాయ్ ఉండొచ్చు, మన బంధువు అయి ఉండొచ్చు, మన పక్కింటివాడై ఉండొచ్చు, ఇంకోటి ఎవడై ఉండొచ్చు, ఇంకోటి ఎవడ ఏదైనా అని ఉండొచ్చు. అన్నాడు అనుకో, నువ్వు వాడి మాటలు నమ్ముతావా? అది నిజమా? చెప్పాలి. అది నిజమా? అది సంగతి. మరి ఎందుకు చాలా మంది చర్చికి రావట్లేదు? ఇలా ఓటని రావట్లేదు. పొద్దున్న ఓటేసి వచ్చేదానికి కూడా ఇలా రారు. కారణం ఏంటి? ఇద్దరు పొద్దున అయ్యా ఓటేసామయ్యా కుదరలేదయ్యా అంటాడు. కారణం ఏంటి? ఇక్కడ ఓటేయాలి, ఆ ఓటు రిజల్ట్ రావాలి, ఆ రిజల్ట్ వచ్చి ఇక్కడికి ఎగరాలి. అడిగి ఉంటే కదా, అట్లా అడిగి ఉంటే కదా ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది వాస్తవమో, ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో అన్న స్థితి, అన్న పరిస్థితి మనిషి ఎదగట్లేదు. ఇంకా బ్రహ్మల్లో బతుకుతున్నాం మనం. ఇంకా హల్లెలూయా. అట్లా బ్రతకకూడదనే దేవుడు మనం ప్రేమించి సమయం మనకి ఇచ్చాడు బిడ్డ. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. కానీ అర్థం చేసుకోండి. కనుక ఏం చెబుతుంది అక్కడికి? అవ్వతో ఏం చెబుతున్నాడు వచ్చి? దేవుడికి ఇష్టం లేదు నువ్వు సంతోషంగా ఉండాలని, దేవుడు మీ మంచి కోరుకోవట్లేదు, దేవుడు మీ మేలు కోరుకోవట్లేదు, కనుక తినొద్దు అన్నాడు, తినేం కాదన్నాడు, అంతే. అందుకే లోకంలో ఉంటుంది. నిజంగా అబద్ధం బాగా స్ట్రాంగ్గా ఏమని చేస్తుంది? చెప్పాలి. స్ట్రాంగ్గా అక్కడి నుంచి వచ్చింది. రోజు దేవుడు వచ్చి మాట్లాడుతున్న మాటలను కూడా పక్కకు పెట్టాడంటే అబద్ధం ఎంత స్ట్రాంగ్గా అర్థం చేసుకుంటాడు. దేవుడు మహిమ కలుగును గాక. చాలా మంది ఏం చేస్తారంటే, సపోజ్ ఒక వ్యక్తిని అనుకుంది ఎవరన్నా, ఎనీవే ఏ వ్యక్తి అని ఒక వ్యక్తిని అనుకున్నాం. ఆ వ్యక్తి ప్రవర్తన మంచిగా లేదు, వాడి స్వభావం మంచిగా లేదు, వాడు నోరు తెరిస్తే అబద్ధం, వాడు అసలు ఎక్కడ నువ్వు చాలాసార్లు గమనిస్తావు అని చూస్తావు, అయినా కానీ సహవాసం ఎడవు. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది వాస్తవంలో జీవించట్లేదు. దేవుడు ఏమంటాడంటే వాస్తవంలో బ్రతకాలి. ఎలా బ్రతకాలి? వాస్తవంలో బ్రతకాలి. భ్రమల్లో బ్రతకదు, వాస్తవంలో బ్రతకాలి. దేవుడు మహిమ కలుగును గాక. దేవుడు మహిమ కలుగును గాక. వాస్తవంలో బ్రతికితే కనుక నీ జీవితం చాలా బాగుంటుంది. ఇంకా ఎంత ఎదిగినా కానీ ఎన్ని సంవత్సరాలు అయినా కానీ మనం ఏం చేస్తామంటే విశ్వాసాన్ని తక్కువ చేసే మనసులో మనం చాలామంది ఉన్నాం. అంటే దేవుని యొక్క మాటలను తక్కువ చేస్తున్నారు, క్రమాలను తక్కువ చేస్తున్నారు, పద్ధతులు తక్కువ చేస్తున్నారు. వాడు తప్పు అని తెలుసు నీకు, వాడు కరెక్ట్ కాదని తెలుసు నీకు, వాడి పద్ధతి కరెక్ట్ కాదని తెలుసు, వాడి మాట కరెక్ట్ కాదని తెలుసు, వాడి బిహేవియర్ కరెక్ట్ కాదని తెలుసు, వాడి ప్రవర్తన కరెక్ట్ కాదని తెలుసు, ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా నీకు వాడు కరెక్ట్ కాదని తెలుసు. అయినా కానీ ఏం చేస్తావు? వాడి సహవాసంలో ఉంటాం. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? ఉండమన్నాడా, దూరంగా ఉండమన్నాడా? చెప్పాలి. కలిసి ఉండమన్నాడా, దూరంగా ఉండమన్నాడా? దేవుడు మహిమ కలుగును గాక.
అర్థం చేసుకోండి. దేవుడు మనకి ఏదైతే మనకు మేలు కలగజేస్తాదో, దేన్ని బట్టి అయితే మనం ఆనందించగలుగుతున్నామో అని చెప్పి దేవుడు మనకు ఆల్రెడీ తెలియపరిచి మనం కొనసాగింప చేస్తున్నప్పుడు ఆ మాటలను బట్టి నువ్వు జీవించాలి తప్పితే ఎవడో మధ్యలో వచ్చి అన్నా ఏం కాదులే అన్నా, ఏం కాదులే అన్నా అని చెప్పి అన్నాడు వాడి మాట నువ్వు ఏమాత్రం విననే, అలాంటి దూరం పెట్టాలంతే. హల్లెలూయా, దేవుడు మహిమ కలుగును గాక. అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం మంచి కోరేవాడు ఎవరున్నాడు ఈ లోకంలో? మన మేలు కోరే వ్యక్తి ఎవరున్నారు? మనల్ని ప్రేమించే వ్యక్తి ఎవరున్నారు? మన సంతోషాన్ని కోరుకునే వ్యక్తి ఎవరున్నారు? చెప్పాలి, ఎవరున్నారు చెప్పండి కదా. ఆయన తప్పితే ఎవరు కూడా లేరు. మరి అలాంటి వ్యక్తి చెప్పిన మాటలను కూడా, ఆ పద్ధతులను కూడా, ఆ విషయాలను కూడా నువ్వు పక్కకు పెడతావంటే ఇప్పుడు నువ్వు ఎవరు నమ్ముతావు? ఎవరు నీ మేలు కోరుకుంటున్నారు నువ్వు అనుకుంటున్నావు? దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థం చేసుకుని బిడ్డ, అబద్ధం ఎప్పటికీ మన విశ్వాసంలో ఉండకూడదు. హల్లెలూయా. ఆఖరికి ఎల్లిగడ్డ కారంతో తిని జీవితం ముగించడానికి మంచిదే, కానీ నువ్వు అబద్ధాలతో కనుక నీ జీవితం కనుక నువ్వు కనుక ఏదో అనుకుంటే కనుక అది నీకు ఏమైపోతుంది? నీ పూడ్చిన అగాధంగా, అగాధం అంటే అదేంటి? పూడ్చదు. మీకు ఒక అగాధం తెలుసా లేదా? ఏంటది అగాధం? అక్కడ ధనవంతుడు వచ్చాడు. ధనవంతుడు అక్కడ వెళ్ళాడు, ఆ పరిస్థితిలోకి వెళ్ళిన తర్వాత ఆ మధ్యలో ధనవంతుడేమో ఈ పక్క ఉంటే అబ్రహాము లాజరు ఆ పక్క ఉన్నారన్న. ఆ పక్క ఉన్నప్పుడు వాళ్ళు చూస్తారనట, అబ్రహామ తండ్రి ఒక్కసారి ఒక అవకాశం ఈ లాజరు పంపరాదన్నాడు. దేవుడు మహిమ కలిగింది కాక. చూసారా సాతాను గడు ఎంత కుయుక్తో? ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు, నరకంలోకి వెళ్తాడా? ఒకసారి నరకంలోకి వెళ్ళాడు అనుకో, అక్కడ ఏమైపోతుంది? దేవుడి యొక్క క్రమం ఏమైపోతుంది? అదే అక్కడ కూడా దేవుడు తక్కువ చూసాడు. అప్పుడు ఆ అబ్రహాము చెప్తున్న మాట ఏంటంటే, నీకు నాకు మధ్య అటు ఇటు అటు వెళ్ళకుండా ఏముందంట? అగాధం. అది పోడ్చలేని అగాధం బిడ్డ. దేవుడి మహిమ కలుగును గాక. అర్థం చేసుకోండి దయచేసి. దేవుడు మహిమ కలుగును గాక. కనుక మనం త్రోవలో ఉన్నాం, ప్రయాణంలో ఉన్నాం. దేవుడు దూత మనకు కావాలిగా ఉంటేనే మనం సురక్షితంగా దేవుడు సిద్ధపరిచిన ఆ స్థానంలోకి, ఆ ప్రాంతంలోకి వెళ్ళగలుగుతాం. నువ్వు వెళ్ళాలని ఆశ నీకు ఉంది కదా. అందుకే దేవుడు ఎవరంటే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడంట. కానీ ఇక్కడే సమస్య వస్తుంది మనకి. ఏ ఆశ అన్నది, దేని మీద ఆశ పెట్టుకోవాలి చాలామంది తెలియదు. హల్లెలూయా. దేని మీద ఆశ పెట్టుకోవాలి చాలామంది తెలియదు కదా. కనుక పెట్టుకోవలసిన వాటి మీద ఆశ పెట్టుకోకుండా అనవసరమైన వాటి మీద ఆశ పెట్టుకుంటారు. అది వ్యర్థం. దేవుడు మహిమ కలుగును గాక. వ్యర్థం. అబద్ధాలతో మన జీవితం నశించిపోతున్నప్పుడు ఒక వెలుగుగా ఆయన మన మీద ప్రకాశించి ఆ వెలుగులో సత్యాన్ని గుర్తించే కృప దయచేసి వాస్తవంలోకి మనల్ని నడిపించిన తర్వాత ఈ జీవితకాలం అంతా నువ్వు ఎప్పటికీ కూడా అబద్ధానికి ఎప్పటికీ చోటు ఇవ్వనే. దేవుడు మహిమ కలుగును గాక. కనుక అవ్వను మోసం చేస్తున్నట్లుగా నిన్ను కూడా ఎవడు మోసం చేయాలని చూస్తాడు. వాడికి అవకాశం ఏమాత్రం ఇవ్వక. దేవుడు తెలుసు నీకు ఏది కావాలో. నీకు నాకు మనకి ఏది కావాలో దేవుడి కంటే ఎక్కువ ఎవరికి కూడా తెలియదు. దేవుడు తెలుసు. ఈ యాత్రలో, ఈ ప్రయాణంలో నీకు ఏం కావాలి? గ్లూకోజ్ కావాలా, మినరల్ వాటర్ కావాలా, జొన్న రొట్టె కావాలా, యాంటీబయాటిక్ కావాలా, డోలా కావాలా, పారాసిటమాల్, ఏది కావాలో దేవుడికి తెలుసు. అదే ఇస్తాడు. హల్లెలూయా. ఈ ప్రయాణంలో, ఈ యాత్రలో నీకు నీ లగేజ్ ఎలా ఉండాలో దేవుడే స్థిరపడి. నువ్వేం పట్టుకెళ్ళాలో కూడా దేవుడు చెప్పాడు. ఏం మోసుకెళ్ళాలో కూడా దేవుడు చెప్పాడు. అనవసరంగా అనవసరంగా లగేజ్ పెట్టుకుంటే నువ్వు మోయగలుగుతావా? మోయలేవు. భారం ఉండకూడదు నీ మీద. ఎందుకంటే భారముతోనే మనుషులు నశించిపోతున్నారు. అందుకే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రయాసపడుతున్నారు. భారం ఏం చేస్తుంది? మనిషికి ప్రయాసాన్ని కలగజేస్తుంది. ప్రయాసపడుతున్న భారం మోసుకు ప్రయాసపడుతున్న జల్లారా అంటే భారాన్ని తొలగిస్తాను, విశ్రాంతితో కూడా ప్రయాణాన్ని మీరు కొనసాగించిన దేవుడు చెబితే మనం ఏం చేస్తామంటే ఆ దేవుడు తీసేసిన భారాన్ని కూడా మళ్ళీ ఏం చేస్తాం? మనం ఆ దరిద్రాన్ని కూడా ఏం చేస్తాం? మనం తెచ్చుకుని ఎత్తి మీద పెట్టుకుని మోస్తాం. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. ప్రయాసం మనం పడకూడదు. వ్యర్థమైనవి మనలో ఉండకూడదు. వ్యర్థమైన మనం తీసుకోకూడదు. దేవుడి మహిమ కలుగును గాక. కనుక ఒక విషయం మీరు గమనించండి. నాకు దావీదు గారిని సౌలు జ్ఞాపకం చేయడం జరిగింది. నాకు సౌలు అంత అబద్ధికుడు భూమి నాకు తెలుసుండి సౌలు అబద్ధికుడుగా ఉన్నాడు కదా.
ఎన్నో సాకులు చెప్పాడు. గిల్గాల్లో ఎందుకు ఇచ్చామని ఏదో చెప్పుకొచ్చాడు. అమాలేకుల్లో ఎందుకు చంపలేదని ఏదో చెప్పుకొచ్చాడు. తర్వాత సౌలు గురించి, మన దావీదు గురించి చంపడానికి వెళ్ళినప్పుడు ఎన్నోసార్లు ప్రత్యక్షంగా ఎదురైన సందర్భాలు ఉన్నప్పుడు నేను సంపన్న ఆయన, అబ్బా నాయన నీ అందరుడు లేడు నాయన, సరే నాయన నన్ను క్షమించిన ఆయన, నువ్వే నాయన, ఇంత చిలకరింపు మాటలు పలకరింపు మాటలు మాట్లాడి ఆఖరికి మళ్ళీ ఎవడు దావీదున్నాడంటే పరిగెత్తుకెళ్ళి చంపడానికి. కనుక అక్కడ మొదటి సమయాల గ్రంథంలో చూస్తే 26-21 ఒక మాట చూస్తే ఫైనల్గా అంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ అంటే ఒక సందర్భం జస్ట్ గమనించడానికి మీకు మొదటి సమయాలు 26-21 చూడండి. అక్కడ 26 అధ్యాయం 21లో మొదటి సమయాలు 26 అధ్యాయం 21. నేను పాపము చేసితిని, ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండిన దాన్ని బట్టి నేను నీకు ఇక కీడు చేయను. దావీదు ఆయన చూడండి ఎంత పలకరింపు మాటలు. నా యొద్దకు తిరిగి రమ్ము, వెర్రివాడనై నేను బహు తప్పు చేసితిననగా అన్నాడు. సరిపోద్దమ్మా. ఏమన్నాడు? అంతకుముందు చాలా సందర్భాలు ఉన్నాయి, మన సమయం ఎక్కువ లేదు కాబట్టి. అంతకుముందు ఒకసారి బలింత పొడవలో చూశాడు, తర్వాత ఎక్కడ ఉన్నాడు వెళ్ళాడు, తర్వాత ఎక్కడ ఉన్నాడు వెళ్ళాడు, ఇవన్నీ అయిపోయింది. ఆ రిఫరెన్స్ చెప్పుకున్నా మీకు టైం అయిపోద్ది కానీ వాళ్ళకి క్లుప్తంగా చెప్పడానికి. దావీదుని చంపడానికి ఎన్నో రకాల ప్రయత్నం చేసినప్పుడు, ఆఖరిలో ప్రయత్నం చేసి ఉన్నప్పుడు దావీదు అక్కడ సంపూడు లేసినప్పుడు సౌలు మాట్లాడుతున్న మాటను బట్టి దావీదు అన్న తర్వాత ఈ సౌలు ఏమంటాడు దావీదుతో, రానాయన నేను ఇంకేమీ చేయనన్నాడు. వచ్చాడా అన్న? వచ్చాడా? సరే మార్పు వచ్చింది లేకపోతే అని వచ్చాడా? అసలు దరిదాపులో కూడా ఎక్కడో దూరం సరిపోతులే, నీ స్వాపత నాకు సరిపోదు, నీ దారి నీదే, మా దారి మాది, చనిపోయేదాకా సౌలు దగ్గరికి దావీదు. కారణం ఏంటి? సౌలు మాట మీద నిలబడే హల్లెలూయా, మాటకి కట్టుబడే మనిషి, పరిస్థితిని బట్టి రంగులు మార్చే వ్యక్తి ఆ వ్యక్తిత్వం. అలాంటోడు సోపతి దావీదు ఎన్నడికి పట్ల దూరంగానే ఉన్నాడు. చచ్చిపోయిన తర్వాత వెళ్ళాడు అక్కడ ఆ దేశానికి. హల్లెలూయా, దేవుడు మహిమ కలుగు. అర్థమైంది కదా? అలా ఉండాలి మన జీవితం. అబద్ధం అంటే అర్థం ఏంటంటే మాట్లాడే అబద్ధం అన్నది ఒకటైతే కనుక అంటే వాస్తవం కాని పరిస్థితులకి నువ్వు మోసపోకుండా జీవించాలి దేవుడు చెబుతున్నాడు. అవి వాస్తవం కాదు, అన్ని వ్యర్థం, నీకు ఉపయోగపడవు. అవి ఏమాత్రం నీ ప్రయాణంలో ఏమాత్రం నీకు ఉపయోగపడదు. నీకు భారమే, ఆ అన్యత్వం భారమే, ఆచారాలు భారమే, ఆ కట్టడాలు భారమే, ఆ విధి విధానాల్లో లోకానుసరమైనవన్నీ నీకు భారమే. ఇవన్నీ నువ్వే తగిలించుకోకూడదు. నువ్వు తగిలించుకున్నానికి ఏమవుతుంది? నీ ప్రయాణం సులువుగా అవుతుందా, కష్టం అవుతుందా? కష్టమైపోతుంది. ఏం కష్టం అవుతుంది కదా, అలా ఉంచి ఏమవుతుంది? అది భారాన్ని కలగజేసి ఆఖరికి నువ్వు వెళ్ళాల్సిన ఆ చోటుకి వెళ్లకుండా మధ్యలో నేను పడేసే పరిస్థితికి వస్తుంది. సొమ్మసిల్లిపోయే పరిస్థితి వస్తుంది, అలిసిపోయి లేగలేని పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. కానీ అబద్ధానికి చోటు ఇవ్వకండి దయచేసి. అంటే సాతానికి చోటు ఇవ్వద్దు. అబద్ధం దూరంగా ఉండాలి. అంటే సాతాన్ని దూరంగా ఉంచాలి. నువ్వు త్రోవలో ఉన్నావు, ప్రయాణంలో ఉన్నావు, ఇంకా నువ్వు ఏదైతే అనుకున్నావు అక్కడ నువ్వు వెళ్ళాలి. సమయం ఉంది. దేవుడు రేపు పంపుతాడా, ఎల్లుండి పంపుతాడా, 4 రోజుల తర్వాత పంపుతాడా, 4 నెలలు పంపుతాడా అన్నది మనకు లేదు. పంపే టైంలో పంపుతాడు. అప్పుడు దాకా నువ్వేం చేయాలి? ప్రయాణంలో కొనసాగాలి. ఈ కొనసాగాలి అన్నప్పుడు ఏం చేయాలంటే దేవుడు చెప్పిన ఆ యొక్క మాటలు జాగ్రత్తగా, ఆ మాటలు బట్టి నువ్వు ఆ ప్రయాణంలో కొనసాగే వ్యక్తిగానే ఉన్నావు. దేవుడి మహిమ కలుగును గాక. చాలా దారుణమైన పరిస్థితి బిడ్డ. మొదటి రాజులు 13వ అధ్యాయం చూడండి. మొదటి రాజులు 13వ అధ్యాయం చూడండి, 18వ వచనం. చాలా మంది ఉంటారు, దొరుకుతారు మనకి. మొదటి రాజుల గ్రంథంలో 13వ అధ్యాయంలో 18వ వచనం చూడండి బిడ్డ. అందుకతడు నేనును నీ వంటి ప్రవక్తని మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధమాడగా. ఈడు ప్రవక్త. ఈ ప్రవక్తలు ఎవడు చదువుతాడు? ఇంకో ప్రవక్త చదువుతాడు, ఇంకో సేవకుడు చదువుతాడు, అంటే ఇంకొక విశ్వాసి చదువుతాడు. ఆ విశ్వాసికి దేవుడు ఏం చెప్పాడు? 5వ వచనంలో, 17వ వచనంలో, ఆ ప్రాంతంలో నువ్వు అన్నం తినొద్దు, అక్కడ నీళ్ళు తాగొద్దు. ఆ వ్యక్తికి దేవుడు ఏం చెప్పాడు? అలా వ్యక్తి దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో నిన్ను ఒక ప్రాంతానికి పంపిస్తున్నాను, ఆ ప్రాంతంలో నువ్వు వెళ్ళాలి, ఈ మార్గంలో అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు చెప్పాల్సిన ఆ యెరొబెయాము రాజుకు చెప్పామన్నాడు.
చెప్పిన తర్వాత ఏం చేయమంటావు ప్రభు అంటే, చెప్పిన తర్వాత అక్కడ నీ పని అయిపోద్ది, తర్వాత నువ్వు ఏ మార్గంలో వెళ్ళావు ఆ మార్గం కాకుండా ఇంకొక మార్గం ఉంది. ఇప్పుడు సోను ఐపీ నుంచి మాదాపూర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇటు రాకుండా ఆ క్వాలి నుంచి ప్లాట్ల నుంచి జాప్రాపూర్ నుంచి అలా మార్గం కూడా ఉంది, అట్లా వెళ్ళిపోమని చెప్పాడు. హల్లెలూయా. అదే కదా, ఈ వెళ్ళిన మార్గంలో కాకుండా ఇంకొక మార్గం నుంచి వెళ్ళిపో. సరే అక్కడ తినొచ్చా ప్రభు అన్నప్పుడు ఏం తినదు బిడ్డ అని చెప్పి, ఏం తినదు, ఏం తినదు బిడ్డ అని చెప్పి. ఆ డౌట్ వచ్చి ఉండొచ్చు, అడుగు ఉండొచ్చు, అది కూడా ఏం తినదు బిడ్డ అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ ప్రకారంగా వచ్చాడు, చెప్పాలని చెప్పాడు, తిరిగి ప్రయాణం వెళ్ళిపోతాడు. ఈ లోపల పెద్ద మనిషి ఉన్నాడు. పెద్ద మనిషి అంటే ఎలాంటి పెద్ద మనిషి? ప్రవక్త, మామూలుడు కాదు, దైవజనుడు, చిన్న దైవనుడు కాదు, నాలంటుడు ఏం కాదు, పెద్ద దైవనుడు. హల్లెలూయా. నాలంటుడు కాదు బిడ్డ, పెద్ద దైవజనుడు. ఏం చెప్పాడంటే అక్కడ, ఇదిగో దేవుడు నాకు కనపడ్డాడు, దూతను పంపించాడు, నిన్ను బాగా కష్టపడ్డావు కదా, చెప్పి అలసిపోయావు కదా, ఇక్కడ కొద్దిగా అలసట తీసుకుని తినేయాలని చెప్పాడని. ఏం చెప్పాడంట? చెప్పాడండి. ఇది అబద్ధమా నిజమా? చూసారు, అర్థమవుతుంది, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇలాంటి బయలుదేరుతారు. ఇప్పుడు ఈ ప్రవక్తే, సేవకులు బయలుదేరుతాం. అందుకని మన సేవకులు తొందరగా సేవకులు చెప్పిన మాట తొందరగా మోసపోతారు. సేవకుడు దేవుడు కాదు, సేవకుడు దేవుడు కాదు, సేవకుడు దేవుడు కాదు. గుర్తుపెట్టుకుని జీవితకాలం అంతా మీరు ఒక నాయకుడిగా, ఒక నావికుడిగా, ఒక దిక్చూసిగా, ఒక మాదిరికరంగా నడిపించడానికి, నిలబెట్టడానికి, తెలియపరచడానికి సేవకుడు దేవుడు వాడుకుంటాడు. అవి మీరు గమనించాలి. రెండు రకాలు. ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే, ఎక్కడ సమస్య వచ్చేస్తుందంటే మనకి, ఇప్పుడు సేవకుడు మాట వినమంటే ఒక బాధ వస్తుంది, వినొద్దంటే ఒక బాధ వస్తుంది. ఏమొస్తుంది చెప్పాలి? వినమంటే ఒక బాధ, వినమంటే ఏం చేస్తారు? పాదాలు పట్టుకుని పూజించేస్తారు. వినొద్దంటే ఒక బాధ. దేవుడు వినమని చెప్పాడు. వాళ్ళు ఎంత వినాలి, ఎలా వినాలి, ఏది వినాలన్నది ఎవరికి జ్ఞానం రావట్లేదు. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. అర్థం చేసుకోండి. ఈ దుర్మార్గుడు వీడు నాశనం కాకుండా మంచిగా ఉన్నవాడిని తీసుకెళ్ళి నాశనం చేసి, వీడు దుర్మార్గుడు అనలొద్దా? దుర్మార్గుడే కదా. ఇప్పుడు ఆ వ్యక్తి దేవుడు మాటను బట్టి ప్రయాణంలో వచ్చాడు, పనిచేసి వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళాలి కదా. అలా కాకుండా అతని ప్రయాణాన్ని ఆపి మోసం చేసి మోసపోయాడు ఆయన. ఎందుకంటే వీడు ప్రవక్త కదా. అంగీని చూసి మోసపోయి ఉండొచ్చు, గడ్డాన్ని చూసి మోసపోయి ఉండొచ్చు, వస్త్రాలు చూసి మోసపోయి ఉండొచ్చు, తెల్లంగిని చూసి, పొడుగంగిని చూసి మోసపోయి ఉండొచ్చు. కొంతమంది గడ్డలు వేస్తారు కదా బాబా లెక్క. అంటే నేనంటే చిన్నప్పుడు అలవాటైందమ్మా, బాబాలేం కాదు. గడ్డలు తీద్దామంటే మా స్టీఫెన్ తీయొద్దు అంటాడు, తీసేద్దాం అనుకుంటాను. ఎప్పుడో నేను వద్దాను తీయొద్దాను అంటే నేను ఇప్పుడు గడ్డ తీసి పరిస్థితి లేచినప్పటి నుంచి. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా కదా. మోసపోయాడు అట్లా. కనుక మీరు మోసపోవద్దు. ఇలాంటి సేవకులు, ప్రవక్తలు ఎంతోమంది కనపడుతూ ఉంటారు. విశ్వాసులు ఎదురవుతారు, సహోదరులు ఎదురవుతారు. దేవుడు నియమాన్ని పక్కకు పెట్టే మాటలు మాట్లాడతారు, కట్టడలను పక్కకు పెట్టే మాటలు మాట్లాడతారు, పద్ధతులను, దేవుడి యొక్క పద్ధతులను పక్కకు పెట్టే మాటలు మాట్లాడతారు. మీరు నమ్మొచ్చా? దేవుడు మహిమ కలుగును గాక. అర్థం చేసుకోవాలి కదా. ఇలాంటి అబద్ధ ప్రవక్తలు ఉంటారు. ఇట్లా అబద్ధం, ఏది అబద్ధం ఏది నిజం నువ్వు గ్రహించాలి. ఏది అబద్ధం ఏది నిజమో గ్రహించాలి. మీరు గ్రహించకపోతే ఎట్లా బిడ్డ? దేవుడు మహిమ కలుగును గాక. అర్థం చేసుకోండి. ఈ అబద్ధాన్ని నమ్మిన ఆ వ్యక్తి, ఇప్పుడు దీంట్లో ఈ అబద్ధ ప్రవక్త తప్పు ఎంత ఉందో, ఈ అబద్ధ ప్రవక్త చెప్పిన అబద్ధాన్ని నమ్మిన వ్యక్తి తప్పు కూడా ఆ వ్యక్తితో దేవుడు స్పష్టంగా చెప్పాడు కదా. మరి మధ్యలో మీడియేటర్ అయితే నీకు అవసరం లేదు కదా. ఆ వ్యక్తితో దేవుడు చెప్పాడు కదా, నువ్వు వెళ్ళన్నాడు, మాట్లాడమన్నాడు, వచ్చేమన్నాడు. ఇంకా మధ్యలో నీకు ఇంకా అవసరం ఉంది. నీకు క్లారిటీ ఉంది కదా. ప్రయాణంలో వెళ్ళడానికి క్లారిటీ ఉంది, అక్కడ ఉండడానికి క్లారిటీ ఉంది, ముగింపు రావడానికి కూడా క్లారిటీ ఉంది. మరి మధ్యలో వచ్చేవాడు చెప్తున్నా ఎందుకు నమ్ముతావు? నీ భక్తులు వాడు వీడు చెప్పింది ఎందుకు నమ్ముతావు? ఇంకా నీ భక్తులకు అది ఇది తీసుకొచ్చి ఇంకా నీ భక్తి ఎందుకు బలహీనం చేసుకుంటున్నావు? దేవుడు వాక్యానుసారంగా వాక్యము ద్వారా నీకు తెలియపరుస్తూ, కనపరుస్తూ, వినిపిస్తున్నప్పుడు ఇంకా మధ్యలో ఆడీడో చేదో చెప్పినప్పుడు ఎందుకు భయపడతావు, ఎందుకు బలహీనపడతావు, ఎందుకు మోసపోతావు నువ్వు? ఇంకా హల్లెలూయా. అంటే ఎందుకు మోసపోతారు? ఎప్పుడైతే సందేహము మనిషి హృదయంలో ఉంటుందో అప్పుడు ఆ మనిషి తొందరగా మోసపోతాడు. సందేహం ఉంటే మనిషి తొందరగా
మోసపోతాడు. కనుక మన విశ్వాసాలు ఏముండకూడదు, సందేహం ఉండకూడదు. నువ్వు పట్టుకున్న కుందేలుకి ఎన్ని కాళ్ళు ఉండాలి? మనకి 3 ఉండాలి. ఎన్ని ఉండాలి చెప్పాలి? మన విశ్వాసం ఎన్ని ఉండాలి బిడ్డ? 3 కాళ్ళు అన్న ముడత్తులు ఎవడో ఎలా ఉంటాడో మన విశ్వాసం ఎలా ఉండాలి? అంతే, అలా ఉండాలి. 3 కాళ్ళను ముడత్తులు ఉంటాడు కదా, అలా మన విశ్వాసం ఎలా ఉండాలి? అంతే. యేసు ప్రభు దేవుడు, ఆయన సృష్టికర్త, సృష్టి అంతటికి మూలమైన దేవుడు. ఆయన మాట కరెక్ట్. దాంట్లో ఒక 0 కూడా నేను తీయను, 0 కూడా కలపను. నువ్వు ఏది చెప్పుకుంటే చెప్పు, నీ దిక్కునోడు చెప్పు. నువ్వు ఉంటానంటే ఉండు, పోతానంటే గ్లాస్ నీళ్ళు ఎత్తేయి, లేదంటే పోయి ఎక్కడైనా అడుగుతాను తాగుతావు. హల్లెలూయా. ఇక అర్థమవుతుంది కదా. అంటే అలాంటి స్థిరమైన మనస్సు కనుక నీకు రాకపోతే నీ జీవితంలో ఏదైతే దేవుడు సిద్ధపరిచాడో ఆ సిద్ధపరిచిన ఆ స్థానానికి, ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళాలని మనస్సు కలిగి మనం వెళ్ళాలి బిడ్డ. అంతేగాని ఏదో చేస్తున్నావులే అని అంటే లాభం లేదు కదా. ఏం లాభం? నువ్వు వ్యాపారం చేస్తే లాభం కొరకు చేస్తావా, అదే జనం కొరకు సేవ చేస్తావా? సేవ వేరు, వ్యాపారం వేరు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, డబ్బులు కూడా చేస్తున్నావా, ఊరికే చేస్తున్నావా? కంపెనీ అమ్మిని ప్రేమించి చెప్పాలి. డబ్బులు ఇవ్వాలి. డబ్బులు పొద్దున చేస్తే మనకేం అవసరం? బానిసండి చేయడానికి. వ్యాపారం చేస్తాం, 4 రూపాయలు రావాలి వద్దా? రావాలి కదా. ఇప్పుడు సక్రమంగా క్రమంగా వ్యాపారం చేస్తే 4 రూపాయలు లాభం రావాలని కోరుకుంటావా, కోరుకోవా? కోరుకోవాలి. న్యాయం అది. హల్లెలూయా. అలాగే నీ విశ్వాసంలో, నీ విశ్వాస జీవితంలో, నీ భక్తి జీవితంలో మరి నీకు లాభం కలగాల వద్దా? కలగాలి కదా బిడ్డ. మరి ఈ విశ్వాసం, ఇంత భక్తి, ఇంత విధేయత, ఇంత సమర్పణ, అన్నీ త్యజించి అన్నీ విడిచిపెట్టి పేతురు గారు అన్నట్టుగా నువ్వు కూడా ఇప్పుడు నేను ఎన్నోసార్లు అడిగి ఉండొచ్చు, ప్రభు నా బంధువులు విడిచిపెట్టాను, అందరిని విడిచిపెట్టాను, ఎవరు నన్ను చూస్తే రావట్లేదు, చనిపోతే రానంటున్నారు, రేపు పొద్దున ఏమవుతుంది నాకు అర్థం కావట్లేదు, కానీ ప్రభు పరిస్థితి ఏంటన్నప్పుడు దేవుడు పేతురు గారు వాక్యాన్ని మీకు చూపించి ఉండొచ్చు. పేతురు గారు ఏమన్నాడు? మేము అన్ని విడిచిపెట్టాం ప్రభు, మా గతి ఏంటన్నప్పుడు ఏమన్నాడైనా? ఏం భయపడకు బిడ్డ, అందరిని విడిచిపెట్టావు కదా, అందరిని విడిచిపెట్టారు కదా. ఇహమందు నూరంత తల్లిదండ్రుల్ని, అన్నదమ్ములు నీకు ఇస్తాను, అదే పరమందు నిత్యత్వాన్ని నీకు. హల్లెలూయా. అలా మనం కూడా ఎన్నో అనుమానం వచ్చేది, ఒక అన్ని విడిచిపెట్టు అని. అంటే విడిచిపెట్టిన దాన్ని బట్టి ప్రతిఫలం వస్తుంది. ఇప్పుడు ఒక సందర్భంలో మనకి ఎలీషా ప్రవక్త ఏం చేస్తాడు? ఆయన పని చేసుకుంటూ ఉన్నాడు. అంతే, పని చేసుకుంటూ లేదా? ఎలీషా ప్రవక్త ఏం చేస్తాడు? పిలిచినప్పుడు, దేవుడు రమ్మన్నప్పుడు ఏం చేస్తాడు? ఆయన ఎడ్లు నాగలు కట్టు పొలం దున్నుతాడు. ఆ టయానికి వెళ్ళి ఏం చేశాడు? ఏలియా, ఇగో దేవుడు నేను ఈ విధంగా చెప్పాడు, నువ్వు నా తర్వాత సేవకుడిగా నువ్వు ఉంటాను, నేను రమ్మన్నాడు, నువ్వు రావాలని చెప్పి అన్నాడు. అన్నప్పుడు ఏమన్నాడు ఆయన? లేదు, నాగలు కట్టాను, దున్నుతున్నాను, సాయంకాలం దాకా పని అయిపోతుంది, మందిని పిలిచాను, నువ్వు ఇప్పుడు ఉన్నారు రమ్మంటే ఎట్లా నడుస్తుంది? కుదరదు. సాయంకాలం అంతా అయిపోయాక 8ంటికి విడిచిపెట్టిన తర్వాత అప్పుడు ఆలోచించాలి అన్నాడా? చెప్పాలి అన్నాడా? ఏం చేశాడు? 12 అరకలే ఎంత ఉంటుంది అక్కడ, అంతే కదా. 12 అరకలు అంటే అంత పెద్ద వ్యవసాయదారి, అంత పెద్ద భూస్వామి, అంతమంది 12 మంది అంటే మంది ఉంటారు కదా దున్నేటోళ్ళు, దాని రకాల విత్తనాలు వేసి ఉంటారు కదా. అని అంత వ్యవహారం పెట్టుకున్న వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళి దేవుడిని రమ్మంటాడని చెప్పి వేరే చెప్పగానే ఏం చేశాడు? విడిచిపెట్టి వచ్చాడు లేదా? కానీ కొంతమంది రారు కొంతమంది. దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? ఇప్పుడు దేవుడు పని ఉందంటే నువ్వు దేవుడి పని కొరకు ముందుకు వెళ్తావా, లేకపోతే దేవుడి పని అన్నా ఈరోజు నాకు కుదరదన్నా, ఈరోజు నీ ఏర్పాటు చేసుకున్నాను అన్నా, రేపు చూద్దామన్నా అంటే ఇది కరెక్టా అని నేను అడుగుతాను. మనం చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, మోసపోతుంది మీరు. మీకే మోసం జరుగుతుంది. మనకి ఏమైంది? దేవుడు నిన్ను కాకపోతే ఇంకోటి ఏర్పాటు చేసుకుంటాడు, నన్ను కాకపోతే ఇంకోటి ఏర్పాటు చేసుకుంటాడు. అంతేగాని దేవుడు పని ఆపుకుంటాడా? సౌలుని ఏర్పాటు చేసుకున్నాడు, వినలేదు, ఏమన్నాడు? సరే పోతా మీద అనుకున్నాడా? తీసి పక్కెట్టాడు. హల్లెలూయా. అర్థమైంది కదా. ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని బిడ్డలుగా ఆ మాటకు లోబడాలి. అలా జీవిస్తేనే బిడ్డ యాత్రలో సురక్షితంగా నువ్వు జీవితకాలంలో ఆ ప్రాంతాన్ని చేరుకోగలుగుతావు. హల్లెలూయా. కనుక అబద్ధ ప్రవక్తలు జాగ్రత్త, మోసం చేస్తారు. 2 పేతురు 2:1 చూడండి. 2 పేతురులో 2:1 కూడా చేస్తున్నాండి. 2 పేతురులో 2:1లో మరియు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలో అబద్ధ బోధకులు మీరు
తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారు. సరిపోతాము. ఆల్రెడీ ఈ సిచ్యుయేషన్, ఈ పరిస్థితి ఇప్పుడు మనకు ఉంది. ఈ సిచ్యుయేషన్, పరిస్థితి మనకి ఉంది. ఆ ముసలి ప్రవక్త లాంటి వాళ్ళు భూమి మీద ఉన్నారు. ఇప్పుడు ఆ దైవజనుని మోసం చేసినట్లుగా, రాజుల గ్రంథంలో చేసినట్టుగా ఈరోజు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు కూడా ఉన్నారు. ఎన్నో లాజిక్లు, ఎన్నో తర్కాలు, అనవసరమైన వాటికి వాగ్వేదాలు, అనవసరమైన వాటి డిబేట్లు. హల్లెలూయా, దేవుడు మహిమ కలుగును గాక. దేవుడు ఆకర్షించకపోతే ఎవరికి రక్షణ దొరకదని బైబిల్ చెబుతుంది. మనం నమ్ముతాం. ఈడే ఉంటాడు, నేను ఆకర్షించుకున్నాను, నేను పిలిచాను, నా వాగ్దాటి, నా చాతుర్యం, నా క్రియలు అంటాడు. హల్లెలూయా, చెప్పాలి. ఇది జరుగుతుందా? ఇది దేవుడు అనుమతిస్తాడా? దేవుడు మహిమ కలుగును గాక. అర్థం చేసుకోవాలి బిడ్డ. కనుక ఇలాంటి పరిస్థితులు భూమి మీద ఉన్నాయి కనుక నీ విశ్వాసం జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి మీరు. ఎందుకంటే నీ యొక్క విలువని తగ్గించాలని, అవసరమైతే నీ విలువని దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడు. దొంగిలించడం అర్థం ఏంటి? మొత్తం విశ్వాసాన్ని విడిచిపెట్టడం. మొత్తం విశ్వాసాన్ని విడిచిపెట్టే వ్యక్తిగా నేను చేస్తాడు. లేదంటే ఏం చేస్తాడు? ఆ విశ్వాసంలో క్లారిటీ లేకుండా, ప్యూరిటీ లేకుండా నీ విశ్వాసాన్ని చేస్తాడు, భక్తిని సన్నగిల్లా చేస్తాడు. కొంతమంది ఆదివారం విశ్వాసులుగా మారిపోతారు, కొంతమంది బల్ల విశ్వాసులుగా మారిపోతారు, కొంతమంది క్రిస్మస్ విశ్వాసులుగా మారిపోతారు. మీకు అర్థమైంది లేదు ఈ మాట? మీకు అర్థమవుతుంది. జ్ఞానవంతులు కదా మనం. దేవుడు జ్ఞానం మనకి ఇచ్చాడు కాబట్టి బాగా జ్ఞానం. దేవుడి మహిమ కలుగును గాక. అర్థమైంది బిడ్డ? అలా ఉండకూడదు. ఎందుకంటే సహవాసంగా దేవుని యొక్క సమాజము, దేవుని యొక్క ఆలోచనలో సహవాసంగా సమాజంగా కూడుకొనని దానిని బట్టి ఆ దినాలలో చాలా మంది ఏమైపోయారంట? నాశనం అయిపోయారని ఎబ్రీ గ్రంథంలో 3వ అధ్యాయం చెప్తారు. సమాజముగా కూడుకొనని దానిని బట్టి వారు నశించిపోయారు. ఈ రోజున అలాగే సమాజముగా ఆత్మీయంగా దేవుని యొక్క ఏర్పాటులో, దేవుని యొక్క ఉద్దేశాలలో కలవని పరిస్థితుల్లో చాలామంది ఈరోజు ఏమైపోతారు? నశించిపోతున్నారు. ఎక్కడ దొరుకుతాయి నీకు మాటలు? దేవుడి మాటలు నీకు రోడ్డు మీద దొరుకుతాయి? ఏమైనా ఇన్స్టెంట్ దొరికితే, కిరాయి దొరకదు కదా. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దయచేసి అర్థం చేసుకుని బిడ్డ, కనుక చాలా జాగ్రత్తగా విశ్వాసం బతకడం నేర్చుకోండి. కొంతమంది మొన్న ఎవరో ఆయన కొంతమంది నాకు అంటూ ఉంటారు. ఎందుకంటే వేరే వేరే పరిస్థితులు, ఎన్నో రకాల పరిస్థితులు నేను వింటూ ఉంటాను. దేవుడు మహిమ కలుగును గాక. దయచేసి అర్థం చేసుకోబెట్ట. వాక్యాన్ని ఎంతమంది ఇక్కడ చదవచ్చు? మీకు చదువుకున్న వాళ్ళు చదువుతారు. నేను కొద్ది గొప్ప చదువుకున్నా, చదువు అయిపోతారు. ఖచ్చితంగా మీరు వాక్యాన్ని ధ్యానించండి. ఎందుకంటే అవతలోడు చెప్పింది అది యథార్థమా కాదా అన్నది నువ్వు గ్రహించగలవు. నువ్వు ఎంత బిజీ లైఫ్ ఉన్నా, నువ్వు ఎంత వ్యాపారవేత్తమైనా ఖచ్చితంగా నీ వాక్యాన్ని ధ్యానించకపోతే నీదేది కూడా పనిచేయదు. హల్లెలూయా. ఇంకా చదవని వారు ఏం చేస్తారు? ఇలా విన్నప్పుడు జాగ్రత్తగా ఏం చేయాలి? విన్నదాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏం చేయాలి? విన్నదాన్ని పట్టుకోవాలి. అందుకే దేవుడు అంటాడు, వాక్యాన్ని ఏం చేయాలి? మనం పట్టుకోవాలి. దాన్ని గట్టిగా పట్టుకో, దొంగిలించుకుని సాతానుగా. ఈ మాటలు గట్టిగా పట్టుకో. కానీ చాలామంది చేస్తారు, ఆ మాటలు పట్టుకోకుండా, దానికి కంచి వేయకుండా, కాపుదలు లేకుండా అలాగే వెళ్తారు. బయటికి వెళ్ళగానే సాతాను ఏం చేస్తాడు? దాన్ని ఊరికే దొంగిలించేస్తాడు. చిన్నగా నోరు పాడేసుకుని దొంగిలించేస్తాడు. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. కానీ గమనించండి బిడ్డ, అబద్ధము చాలా జాగ్రత్త, దూరంగా ఉంచండి. సాతాను యొక్క పరిస్థితులు, అబద్ధ బోధకులు, ప్రవక్తలు, విశ్వాసానికి విరుద్ధంగా, వాక్యానికి విరుద్ధంగా ఎవడు ఏం చెప్పినాడు అబద్ధికుడే. హల్లెలూయా. నువ్వు నమ్మొద్దు. శరీరానుసారమైన ప్రేమలో విశ్వాసం ఉండకూడదు. మనకి ఏ విశ్వాసం ఉండకూడదు? నీ ప్రేమ ఎలా ఉండకూడదు? శరీరానుసారమైన ప్రేమలో విశ్వాసం ఉండకూడదు. ఒక సేవకుడు నువ్వు ప్రేమించాలన్నా ఆత్మను బట్టి ప్రేమించాలి అంతే. అంతేగాని ఆ మా అయ్య ఏంటి, అయ్యేంటి ఏంటి మీ అయ్యా నీ అంటే నీ అయ్యేంటి నా అయ్య ఏంటి? ఇప్పుడు మాట మనం అనుకుందాం, నీ అయ్య నా అయ్య ఏంటి? ఇప్పుడు దేవుని బట్టి సువార్త ప్రకటించకుండా నీకు ఎంత ప్రేమ చూపించినా నీ కానీ మేలు చేస్తుందా? నీ తండ్రి చూపిస్తాడు. నీకు తేడా ఏముంది? నీకు శరీరానుసారమైన తండ్రి చూపించే ప్రేమ కంటే ఎవడు చూపించలేదు ఈ రకంలో. శరీరానుసారమైన తండ్రి పిల్లల్లో చూపించే ప్రేమ కంటే ఎవడు కూడా ప్రేమనే చూపించలేడు, ఎవడు మేలు కోరుకోలేడు. ఒక ఆత్మ సంబంధమైన తండ్రి ప్రేమ ఎలా ఉండాలి? ఆత్మ సంబంధమైన ప్రేమగానే ఉండాలి. ఆ ప్రేమలోనే ఉంటేనే తండ్రికి గౌరవం, ఆ ప్రేమలో ఉంటేనే కొడుకు కూడా ఆశీర్వాదం.
దేవుడి మహిమ కలుగును గాక. అర్థం చేసుకోండి బిడ్డ, మోసపోకుండా బలహీన పడకండి. ఈ ఇర్మియా గ్రంథం 27:14 చూడండి. చాలా మంది ఉన్నారు ఇలాగే ఆ ముసలి ఆ ప్రవక్త చెప్పిన విధానంలో చాలా మంది ఆ రోజుల్లో చెబుతారు, ఇప్పుడు కాదు, ఆ రాజుల కాలంలో చెబుతున్నారు, ఆ ఇర్మియా కాలంలో కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. 27:14 చూడండి. కావున మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో చెప్పు ప్రవక్తలు అబద్ధమే ప్రకటించుచున్నారు. అక్కడ చాలా మంది ప్రవక్తలు అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలకి, అంటే మన దేవుడి బిడ్డలకి చెబుతున్నారంట. ఏంటంటే అబద్ధం అని చెబుతున్నాడు దేవుడు. ఏం చెబుతారంట? దేవుడేమో అందరిని ఆ బబులోనికి వెళ్ళిపోమని చెప్పాడు. ఏం చెప్పాడు దేవుడు? అందరిని ఏమన్నాడు? బబులోనికి మీరు వెళ్ళిపోవాల్సిందే, మీరు యుద్ధం చేయొద్దు, కొట్లాడొద్దు, కలం చేయొద్దు అని చెప్పాడు. కానీ వీళ్ళేం చెబుతున్నారు? లోపల ఉండి కోటలో ఉండి ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. ఏం చేయమన్నారు? ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే, ఖచ్చితంగా కొట్టాడాల్సిందే అని వీళ్ళు చెబుతున్నారు. వీళ్ళు దేవుడు ఏమన్నాడు? లేదు లేదు నాయన, నువ్వు యుద్ధం చేయొద్దు, కత్తి పట్టొద్దు, ఆ బబులోను రాజు ఆ నెబుకద్నెజరుకి మీరు లొంగిపోండి, మిమ్మల్ని చక్కగా తీసుకెళ్ళి ఉంచుకుంటాడు, తర్వాత నేను తీసుకొస్తాను బిడ్డ అని ఏం చెప్తే వీళ్ళే చెబుతున్నారు అదే కాదు. అలా అయితే చేతకారులకు అయిపోతుంది. ఏమైపోతారంట? దేవుడే చెప్పిన తర్వాత నీకేమైంది? ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట వింటావా, నీ సొంత ఆలోచనలు జీవిస్తావా? చెప్ప. ఈ రోజుల్లో దేవుడు ఏమన్నాడు? ఎవడన్నా నేను తిట్టాడు అనుకున్నానా, నువ్వేం చేయకూడదు, వాడు 10 తిడితే 5 తిట్టినానా, మన పౌరుషం ఉండాలి, మన సంఘం అని చెప్పాడు. ఏమన్నా చెప్పాలి? చెప్తాడా దేవుడు? దేవుడే చెప్పాడు, తిట్టుకు ప్రతిగా కొట్టడానికి ప్రతిగా కదా అన్నాడు కదా. హల్లెలూయా, దేవుడు మహిమ కలుగును గాక. అలా కాకుండా నువ్వు ఎవరన్నా తిట్టారనుకో, అనుకుందా ఎవరన్నా తిడతాడు ఒకడు, ఆవేశపరుడు, ఆలోచన లేనోడు, జ్ఞానం లేనోడు, దేవుడు అంటే తెలియనోడు, లోతైన అవగాహన లేనోడు, ఒకసారి నోరు పారేసుకున్నాడు అనుకో. నోరు పారేసుకున్నప్పుడు నువ్వేం చేయాలి? నీ నోరు పారేసుకోవాలా కాపాడుకోవాలా? చెప్పు, ఏం చేయాలి? కాపాడుకోవాలి కదా. దేవుడు ఏమన్నాడు? కాపాడుకోమన్నాడా పాడేసుకోమన్నాడా? చెప్పాలి. కాపాడుకోమన్నాడు చెప్పండి. కాపాడుకోమన్నాడు కదా. మరి కాపాడుకోమన్నాడు అన్నప్పుడు ఆ మాట తెలుసుకుంటూ కూడా నువ్వు కాపాడుకోకుండా నువ్వు కూడా నోరు పారేసుకుని 10కి 10 లేదా మిత్తి కలిపి 20 అన్నావు అనుకో, ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఎవరి మాట వింటున్నావు నువ్వు? చెప్పాలి. దేవుడు మహిమ కలుగును గాక. అర్థం చేసుకో. చాలా క్లియర్గా ఉండాలి బిడ్డ. పరలోకి వెళ్ళటం అన్నది ఏదో హైదరాబాద్ వెళ్ళొచ్చి, బెంగళూరులో వచ్చి, అమెరికా వెళ్ళొచ్చినంత ఈజీ కాదు. నీకు అర్థమైందా? అర్థం చేస్తూ చాలా 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 దానికి సాదృశ్యంగానే మనం పెట్టాడు. ఎంతమందిని? 6,03,498 మంది ఏమైపోయారు? మధ్యలో పడిపోయినట్టుగా. ఎంతమంది బయలుదేరారు? 6,03,550 మంది అంత బయలుదేరారు. అక్కడ సంఖ్యాకాండాలు మొదటి అధ్యాయంలో ఉంటుంది. అక్కడ 6,03,550 మంది అంత ఉంటుంది అక్కడ లెక్క. అది మరి సాదృశ్యంగా చెబుతాడు దేవుడు. అలా బయలుదేరినారు. ఎంతమంది వెళ్ళారు అక్కడికి? ఆ ప్రాంతంలోకి, సిద్ధపరిచిన ప్రాంతంలోకి 2 వెళ్ళారు. ఎంతమంది పడిపోయారు? ఎందుకు పడిపోయారు అంటే ఎంత దేవుడు చూస్తాడు అర్థం చేసుకో. 2 పర్సెంటేజ్ కూడా వస్తుందా? పర్సెంటేజ్ వస్తుందా? ఏ మాత్రం పర్సెంటేజ్ రాదు. మరి 2లో నువ్వున్నావు, నేనున్నానా? చెప్పాలి. 50 మంది. దేవుడు మహిమ కలుగును గాక. అర్థం చేసుకోండి. అంటే పరలోకం వెళ్ళటం అనేది బిడ్డ అన్యుడికి, ఎరగని వాడికి అపహాస్యం కావచ్చు, కానీ నీకు నాకు అపహాస్యం కానే కాకూడదు. అది ఛాలెంజ్గా ఉండాలి. నీకు నాకు ఏముండాలి? ఛాలెంజ్గా ఉండాలి. నేను వెళ్ళాలి అన్నప్పుడు ఎలా ఉండాలంటే మంచి ఉత్తమమైన భార్యగా ఉండాలి, ఉత్తమమైన అత్తగా ఉండాలి, ఉత్తమమైన భర్తగా ఉండాలి, ఉత్తమమైన తండ్రిగా ఉండాలి, ఉత్తమమైన తల్లిగా ఉండాలి, ఉత్తమమైన సహోదరుడిగా, తల్లిగా, సహోదరిగా ఉండాలి, ఉత్తమమైన స్నేహితుడిగా ఉండాలి. హల్లెలూయా. అన్ని ఏరియాలో నీ క్వాలిటీస్ అన్ని కనబడాలి. ఒక ఏరియాలో కనబడదంటే అది ఒక యాపిల్ పట్టు కొన్నావు అనుకో, ఒక సగం పక్కన బాగానే ఉంది, సగం పక్క కూలిపోయింది, తీసుకుంటావా? చెప్పాలి. సగం బాగుందన్న సగం తింటే అయిపోద్ది అనుకుంటావా? తీసుకో. ఒక చిన్న డాగ్ ఉన్నా కానీ నువ్వు ఏం చేస్తావు? అంటే చిన్న ఒక పూట ఆహారం వరకు, ఒక ఏదో మనసు కోరిక వరకు ఒక యాపిల్ పండులో మరకుంటే నువ్వు తినవు కదా. మరి పరలోకంలో అసలు అక్కడ ఏముండదో, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడంట. ఎవరుంటారు? వెలుగు ఎవరంట?
ఆ వెలుగు, ఆ మహిమ ఆ విధంగా ప్రకాశిస్తున్న ఆ ప్రాంతంలో నువ్వు ఉండాలంటే నువ్వెలా ఉండాలి? మంచి క్వాలిటీ కలిగి ఉండాలి. అది పెద్ద కష్టమే ఉన్నానే. దేవుడు ఎంత అంటాడు కదా, నా కాడి భారమేం కాదు, ఈ చేతి భారమేం కాదు, కానీ నువ్వు భారం చేసుకుంటావు అంతే. ఉన్నతున్నట్టుగా చెప్పడానికి ఇష్టం ఉండదు. కారణం ఏంటి? ఉన్నతున్నట్టుగా చెప్తే అయ్యామని అడుగుతాడేమో దశమ భాగం అంటే భయం. దశమ భాగం ఇవ్వాలా ఇవ్వకూడదని నీ ఇష్టం పెట్టి దాన్ని టెన్షన్ పడకండి. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. దేవుడు యొక్క ప్రణాళికలో, ఆలోచనలో, ఆ యొక్క పరిస్థితిలో దేవుడు నిలబెట్టినప్పుడు ఇవ్వాలంటే ఇయ్యి, లేదంటే లేదు, పక్క పెట్టి నీ ఇష్టం అని. లెక్క నువ్వు అప్పచెప్పుకున్న దేవుడికి వద్దిన అన్ని సమకూర్చి దేవుడికి దిగాను. దేవుడికి మనం దీవించదు కాక. హల్లెలూయా. దేవుడు అర్థమైంది కదా. అంటే డబ్బు పక్క పెట్టా, డబ్బు దేవుడు ఎప్పుడు అనలేదు. ఈ దశమ భాగం అన్నమ్మా, కానుకలన్నా సమర్పణ ఏంటంటే ఈ పరిచర్య విస్తరణలో ఆత్మల సంపాదన కొరకు, ఆత్మల రక్షణ కొరకు, ఆత్మల పోషణ కొరకు ఒక క్రమాన్ని దేవుడు పెట్టాడు తప్పితే ఇదే నియమం, ఇదే కరెక్ట్, ఇదే బైబిల్ అని చెప్పలేదు అక్కడ. దశమ భాగం కాన్సెప్ట్ 0.00000 పాయింట్ పక్క మనం పెట్టినా పెద్ద పెద్ద పని ఇంకా. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. కానీ దేవుళ్ళో మనం ఎప్పుడైతే ఆత్మలో ఎదిగినాం అనుకో, ఏం చేస్తాం? దేవుడు మనం ఖచ్చితంగా మనం పాటిస్తాం. నువ్వు ఖచ్చితంగా ఇవ్వగలుగుతావు, నువ్వు ఇస్తావు. మన ఇంటికి ఎవడన్నా అన్నానికి వచ్చిన అన్నం పెట్టవా? పెడతావు. అలాగే నేను ఆస్వాదించుకోతే ఏం చేస్తావు? సంఘంలో చాలా భేదలు ఉండగా మారదు కదా, లేని వాళ్ళు ఉంటారు, ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉంటారు, పరిస్థితులు ఉంటారు. ఏం చేస్తారు? ఈ దశమ భాగాలన్నీ ఏమవుతాయి, కానుకలన్నీ ఏమవుతాయి? సంఘానికి అక్కడ ఉన్న పరిస్థితుల్లో మనుషులందరికీ ఉపయోగకరంగా ఉంటాయి, వాడబడాలంట. ఇప్పుడు సపోజ్ నాకు తక్కువ వస్తుందని చెప్పేసి వైట్ వేసి రేపు పొద్దున్న లక్షలు వస్తుందని చెప్పి సూటు బూట్ వేసుకున్నాను, లాభం ఉందా? లేదు. అది స్వార్థం. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. దేవుడు ఏ విధంగా ఒక వ్యక్తిని అంటే ఆ యొక్క పరిస్థితుల్లో నడిపిస్తాడో ఆ పరిస్థితి తగినట్టుగా నువ్వు ఏం చేయాలి? దాన్ని విస్తరించేవారుగా ఉండాలి 10 మందికి. అంతేగాని నువ్వు 4 ఫ్లాట్లు కొనుక్కుని 4 బిల్డింగ్ కట్టుకునే పరిస్థితి మనకి అవసరం. దేవుడు మహిమ కలుగును గాక. కనుక మనం ఎలా ఉండాలంటే బిడ్డ, చాలా జాగ్రత్తగా బతకడం నేర్చుకోవాలి. ఆ ముసలి ప్రవక్త లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, ప్రవక్తనే మోసం చేశారు. ఈరోజు విశ్వాసాలు మోసం చేయడం ఏమో. కనుక మీరు అబద్ధాలనే నమ్మకండి, వాస్తవాన్ని నమ్మండి. ఆ ప్రకారంగా మీరు జీవించాలని దేవుడు తెలియపరుస్తున్నాడు బిడ్డ. దేవుడు మహిమ కలుగును గాక. ఆ బబులోను రాజు లొంగిపోమని దేవుడు చెబితే వీళ్ళేమో లేదు కాదేయకూడదని చెప్పిన దాన్ని బట్టి ఏమైపోయారు? చాలా మంది చచ్చిపోయారు. ఏమైపోయింది? అక్కడ చచ్చిపోయారు. దేవుడు చెప్పిన మాట అంటే ఒక్కడు కూడా సాగుపోదు. సజీవుడిగా పాపం ఆ దేశానికి వెళ్ళి కొంతకాలం జీవించేవాడు. ఈరోజు దేవుడి మాటను వినకుండా వాడి మాట వీడి మాట నువ్వు విన్నావు అనుకో, ఏమైపోతావు? బ్రతకలిసిన బ్రతుకుడు బ్రతకుండా పోతావు. అర్థమైంది లేదు మాట. చాలా మంది చూడండి అర్ధాంతరంగా చచ్చిపోతారంట. చూడండి కారణం ఏంటంటే కొన్ని పరిస్థితులు ఇలాగే చచ్చిపోతారు కొంతమంది. అర్ధాంతరం కారణం ఏంటంటే దేవుడు చెప్పిన మాట వినకుండా కొంతమంది తన సొంతంలో బ్రతికే ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళకి సాధారణంగా కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దయచేసి అర్థం చేసుకోండి బిడ్డ, మోసపో. దేవుడు మనకి మేలు చేశాడు, మేలు చేస్తూనే ఉంటాడు. మన మంచి కోరేవాడు భూమి మీద ఎవడన్నా ఉన్నాడంటే కనుక యేసు ప్రభు కంటే ఎవరు కూడా మన జీవితంలో గుర్తుపెట్టు. కనుక ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఆ యేసు ప్రభు చెప్పిన ఆ మాటలను మీరు తక్కువ చేసేవారుగా ఉండకండి. అది మంచిది కాదు. ఎంత ప్రయాసపడినా వ్యర్థలేదు. ప్రభువునందు ప్రయాసం వ్యర్థం కాదన్నాడు, కానీ శరీరాన్ని బట్టి కలిగే ప్రయాసం వ్యర్థమే, నీకు ఏం ఉపయోగపడుతుంది. ప్రసంగి గ్రంథాలు మీరు ఎంతమంది చదివారు? చాలాసార్లు చెప్తా. నాకు ఈ ప్రసంగి గ్రంథం చాలా ఇష్టం. నాకు ప్రసంగి గ్రంథం ఎంతమంది చదివారు? చదివినోడు చదివారు, చదవండి ఒకసారి. ప్రసంగి చదివితే జీవిత సత్యం తెలుస్తుంది. ఎంత ఉండాలి, ఎంత ఉండకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏ విధంగా ఉండాలి అన్నది చాలా గ్రహిస్తాను. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. కనుక దయచేసి చూసుకోండి. కీర్తనలో 12:2 చూడండి బిడ్డ, ముగించేద్దాం పరిశ్రమ. ఎవరితో మనిషి ఏం చేస్తున్నారు తెలుసా? 12:2 చూడండి. సరిపోద్దమ్మా. ఈ అబద్ధం అనేది ఏం చేస్తుందంటే మనిషిని మనసు మోసంగా మార్చేస్తాడు. మోసకరమైన మనస్సుకి అబద్ధం మనిషి ఏం చేస్తుందంట? మార్చేస్తాడు. అంటే అబద్ధం అంటే అర్థం ఏంటి? మోసమే కదా. అబద్ధం అంటే అర్థం ఏంటి? మోసం చేయండి కదా. అంటే లేనిది అంతే కదా, ఉన్నది అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పకపోవడమే అబద్ధం. దేవుడు మహిమ కలుగును గాక.
ఈ ఈ ఈ స్వభావం ఏమైపోతుందంటే మనిషి యొక్క మనసు ఏం చేస్తుందంటే మోసం చేసేస్తాడు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. మనస్సును పాడు చేసేస్తాడు. ఈ అబద్ధము నీ మనస్సును పాడు చేసిన అర్థం ఏంటంటే నీ విశ్వాసాన్ని పాడు చేసేస్తుంది అంతే. దేవుడి మహిమ కలుగును గాక. నీ విశ్వాసం పాడు కాకుండా ఉండాలంటే, నాశనం కాకుండా ఉండాలంటే, నీ భక్తి బాగుండాలంటే, నీ భక్తి బాగుగా ఉండాలంటే కనుక నీ భక్తిలో ఎప్పటికీ అబద్ధానికి చోటు ఉండకూడదు అంతే. నేను కాంట్రాక్ట్లు ఎందుకు మానేయాలని తెలుసా? నాకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది కదా. నేను ఆ దేవుడి గ్రూప్లో సమ్ క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్లో పనిచేసిన పరిస్థితులు నాకు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లోనే దేవుడు నాకు అనుమతి ఇవ్వలేదు. నేనైతే చేద్దానికి ప్రయత్నం చేశాను. ఎందుకంటే ఏదో బతకాలి కదా, చేసుకోవాలి కదా అన్నట్టుగా చేశాను. కానీ దేవుడు శరీరానుసారంగా మనకు కొంచెం బలం ఉంటుంది, కొద్ది ఆధారాలు ఉంటాయి మనకి, సోర్సెస్ ఆఫ్ వాటిని బట్టి వెళ్తాం. దేవుడు చెప్పిన మనం అలా ప్రయాణం చేస్తూనే ఉంటాం. ఎక్కడో దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కనుక ఎక్కడో బ్రేక్ వేస్తాడు. బిడ్డ ఏం సంగతి, 4 జంక్షన్లు వస్తాయి మనం, అక్కడ ఆపేస్తాడు. దిక్కు ఉండదు, ఎటెలా తిరిగి అట్లా పరిస్థితులు వస్తాయి ఖచ్చితంగా దేవుడు ఏర్పాట్లు ఉన్న వాళ్ళకి. ఆ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే దేవుడు సరెండర్ చేసినప్పుడు నేను ఈ బైబిల్ని, నాకు ఈ బైబిల్ చదవడం చాలా ఇష్టం. ఈ మధ్యకాలం చదవలేకపోతున్నా కానీ నాకు పరిస్థితి పనులు బట్టి హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు కూడా నాకు దివారాత్రులు నాకు రాత్రికాల బైబిల్ చదివితే రోజు 2, 3, 1 గంట 5 మంచిగా నాకు ఇంట్రెస్ట్ బైబిల్ చదవడం, చాలా ఆసక్తి బైబిల్ చదవాలంటే. హల్లెలూయా. కనుక అలా చదువుతూ అలా దేవుడు అలా నడిపించినప్పుడు ఒక పరిచర్యలో దేవుడు నన్ను ఇలా స్థిరపరిచినప్పుడు ఇప్పుడు వాక్యం ఏం చెబుతుంది? అబద్ధములో ఆడకూడదు, అబద్ధానికి దూరంగా ఉండాలి, లంచాలు ఇవ్వకూడదు, లంచం వ్యక్తికి గుడితనం కలగజేస్తుంది అని ఇలాంటివన్నీ చాలా విషయాలు చెప్పుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు మనం చేసే వ్యాపారం ఏంది చెప్పాలి. బర్రెని చెరువులో పెట్టి మాట్లాడే వ్యవహారాలు ఉంటాయి మనకి. ఎలా ఉంటాయి? బర్రెని చెరువులో పెట్టి మాట్లాడే వ్యవహారాలు ఉంటాయి. ఇప్పుడు మనం చేయొచ్చు అట్లా, ఎవడో చేయొచ్చు అట్లా, మనం చేయొచ్చా? మనం ఏం చేయకూడదు, బర్రెని బయట తీసుకొచ్చి ఇది బాబు ఉన్నది, ఇది వాస్తవం, ఇది నీకు నచ్చితే కొనుక్కోరా బిడ్డ అని చెప్పి మనం చెప్తాం. కనుక ఏం చేయాలి మనం? ఇప్పుడు మనకున్నదేమో చిన్నప్పటి నుంచి పెరిగిందేమో అదే వాతావరణం. ఏ వాతావరణంలో? ఒక టైప్ ఆఫ్ బిజినెస్లో పెరిగాం మనం. అది తప్పితే మనం 3 వ్యవహారం తెలియదు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు మరి ఇలా ఉంది, నువ్వేం చేస్తాను? ఛాయిస్ మనకేస్తాడు దేవుడు. ఎప్పుడు దేవుడు మన గొర్రెలు కాదు కదా కట్టేయడానికి, చెప్పాలి. మన బర్రెలమా గొర్రెలమా? అందుకే కీర్తనలు అన్నాడు కదా, కంచెల గాడిదల వల్లే అంటే మనం అలా లేవు. దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు, స్వతంత్రత ఇచ్చాడు. మనం అవి కాదు, మనం వాడు తీసుకొచ్చి కట్టేసి నువ్వు మేతేసి తిను తాగడానికి మనకు ఒక స్వేచ్ఛాయుత వాతావరణం మనకి ఇచ్చాడు. మనకి బలవంతంగా మన విశ్వాసం ఉండొద్దు. ఎలా ఉండాలంటే మనం పూర్వకంగా మన విశ్వాసంలో కొనసాగే వ్యక్తిగా ఉండాలని దేవుడు చూస్తాడు. దేవుడు చెప్తాడు నీకు అంతే, నువ్వు చేస్తావా చేయవు నీ ఇష్టం. హల్లెలూయా. దేవుడు చెప్తాడు నువ్వు ఇలా ఉండాలి, నీ భక్తి ఇలా ఉండాలి, నీ క్రమం ఇలా ఉండాలి, నీ నడక ఇలా ఉండాలి, నీ ప్రవర్తన ఇలాగా ఉండాలి అని దేవుడు చెప్తాడు అంతే. చేయటమా చేయకపోవడం అనేది ఎవరి చేతిలో ఉంది? దేవుడు ఏమండవు, నువ్వు చేస్తావా చేయి. దేవుడు ఆ న్యాయాధిపతుల్లో ఒక మాట దేవుడు నాకు గుర్తు చేస్తాడు. ఇక్కడ ఆ గిద్యోను అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతను యుద్ధాన్ని తీసుకెళ్తాడు. యుద్ధాన్ని తీసుకెళ్ళి అతనితో కూడా కొంతమంది ప్రయాణం వెళ్తారు. వెళ్ళినప్పుడు ఒక వాగు దగ్గరికి వస్తారు. వాళ్ళు వాగు దగ్గరికి వచ్చాడు. అక్కడ దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడతాడు. ఏమని? నాయన, ఆ వాగులో ఇప్పుడు ఎంతమంది నీళ్ళు తాగుతున్నారు కదా, ఎవరెవరు ఏ విధంగా తాగుతారో ఒకసారి చూడు, తాగిన విధానాన్ని బట్టి వాళ్ళని సెపరేట్ చేయమంటాడు. ఏం చేయమంటాడు? తాగిన విధానాన్ని బట్టి సెపరేట్ చేయమంటాడు. చేతులతో తీసుకుని తాగిన కొంతమంది ఉంటే వాళ్ళు పక్కకు పెట్టు. అలాగే మోక నుంచి కుక్క తాగుతుంది కదా, కుక్క ఏం చదువుతుంది? అంత తాగే విధానం అది. అలా కొంతమంది తాగుతారు, కొంత స్టైల్గా తాగుతారు అనమాట. ఆ చేతులు ఎత్తులు చేతులు కష్టపడుతుంది అని చెప్పి చేతులు భూమి మీద ఆనిస్తారు, కానీ చేతులు నీకు తాగబడ్డాడు. చేతులు ఎక్కడ ఆనిస్తాడు? ఇప్పుడు పడుకుని తాగాలంటే చేతులు కొద్ది భూమి మీద ఆనించాలి కదా. అది భూమి మీద ఆనించి చేతులు వాళ్ళు తాగితే ఏమవుతుంది? గౌరవంగా ఉంటుంది. నల్ల తాగుతుంది, నల్ల చేయదు. మళ్ళీ ఏం చేస్తారు? కొంతమంది కుక్క తాగినట్టుగా గతికారంట, వాళ్ళని సెపరేట్ చేశారంట. దేవుడు అన్నాడంట, కుక్క గతికినట్లుగా తాగిన వాళ్ళు వెనక్కి పొమ్మని చెప్పారంట. ఎవరంట? వెనక్కి పొమ్మని చెప్పాడు. అవసరం యుద్ధానికి అవసరం. మీకు అర్థమైంది లాజిక్? క్రియలను బట్టే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా. క్రియలను బట్టే, ప్రవర్తనను బట్టే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అంతేగాని నేను రక్షణ పొందుకున్నాను అని చెప్పి ఇష్టానుసారంగా జీవించేస్తే దేవుడు అంటాడు, బిడ్డ వారిని పంపిన నిన్ను కూడా వెనక్కి పంపించేస్తాడు. వెనక్కి వెళ్దామా ముందుకు వెళ్దామా? చెప్పాలి. ముందుకు వెళ్దాం అన్న గట్టిగా స్తుతించండి దేవుడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ముందుకు వెళ్ళాలి బిడ్డ. కనుక అర్థం చేసుకోండి. దేవుడు మహిమ కలుగును గాక.
హల్లెలూయా. కనుక యెషయా ఇంకోటి యోహాను సువార్తలో 8:46 చూడండి. అలా చూసుకున్న ఒక మాట అక్కడ గుర్తు చేస్తా, ముగించేద్దాం బిడ్డ. ఒక 5 నిమిషాలు కొన్ని దేవుడి విషయాలు కొన్ని మీకు గుర్తుపెట్టి యోహాను 8:46 చూడండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడుచున్నప్పుడు తన స్వభావం హల్లెలూయా. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అనలైజ్ చేసుకోండి. ఈ అబద్ధం ఏం చేస్తాడంటే మనిషి యొక్క స్వభావాన్ని తెలియపరుస్తాడు. మీ అర్థమైన స్వభావం అంటే నీ అంతరంగం తెలియపరుస్తుంది. అండ్ నువ్వు ఎలా ఉన్నావో చెప్పేస్తుంది నీకు ఆటోమేటిక్ బయట. నువ్వు భక్తిపరుడువా, యథార్థపరుడువా, నువ్వు మాట కట్టుబడే వ్యక్తివా, దేవుడి మాటకు లోబడే వ్యక్తివా, దేవుడి మాట వినే వ్యక్తివా అని ఖచ్చితంగా ఇది నీకు నువ్వు బయటపడిపోతావు. హల్లెలూయా. కనుక ఈ అబద్ధం నీ స్వభావాన్ని బయలుపరిచినప్పుడు ఏం చేస్తాం? మనకి అక్కడ రేపు పొద్దున్న సిగ్గు కలుగుతుందా కలగదా? కదా, కలుగుతుందా కలగదా? సిగ్గు కలుగుతుంది. కనుక అబద్ధం అని ఆడొద్దు. తర్వాత చూస్తే జకర్యా 8:17 చూడండి. ఒక 4-5 వచనాలు చూపిస్తా దీని గురించి. ప్రత్యేక మార్గంలో ఉన్న మనకి ఈ విషయాలు తెలియపరుస్తాడు కనుక జకర్యా 8:17 చూడండి. జకర్యా 8:17 తన పొరుగువాని మీద ఎవడును దురాలోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణం చేయ ఇష్టపడకూడదు. ఇటీవల నేను అబద్ధం అనేది దేవుడికి ఏంటంట ఇష్టమా? అబ్బా మంచిగా మేనేజ్ చేసా బిడ్డ, నిజంగా తెలివైనడు అని అంటాడు దేవుడు. మంచిగా మేనేజ్ చేస్తా బిడ్డను, నిజంగా నీ తెలివితేడు సూపర్ అసలు అని చెప్పేసి నిన్ను నన్ను మాదిరికరంగా దేవుడు ఎవరికి చూపిస్తాడా? హల్లెలూయా. అర్థం చేసుకోండి. అబద్ధం అంటే దేవుడికి ఎలాంటిదంట? అసహ్యం. అసహ్యం. అది ఉంటారు. అందుకే దేవుడు ఏమన్నాడంటే ఈ విషయం ఇట్లాంటి పరిస్థితులు ఆ రోజుల్లో చాలా మందికి వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడంటే వర్షం అనేది కురుస్తుంది, అది నీతిమంతులకు ఉపయోగపడుతుంది, అనీతిమంతులకు ఉపయోగపడుతుంది. అందుకని దేవుడు కృప వారికి కనబరుస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు వాళ్ళకి. ఎందుకంటే దేవుడి మనసు ఏంటంటే ఏ ఆత్మ నశించడానికి ఇష్టం లేదు, ప్రతి ఆత్మ రక్షించబడాలి. కారణం ఏంటి? మానవులందరూ సృష్టించింది ఆయన. ఎవరి పిల్లల్ని ఏ తల్లిదండ్రులు నాశనం చేసుకోడు. అలాగే దేవుడి ప్రేమలో మనందరినీ ప్రేమిస్తూ మనుషులందరూ రక్షించడానికి ఆయన లోకంలోకి వచ్చి ప్రాణం పెట్టాడు. అందుకే ప్రకటన గ్రంథం మీరు మాట అన్నారు కాబట్టి మాట దేవుడి గురించి ప్రకటన గ్రంథం చేద్దాం. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 10వ వచనంలో మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది, అన్యాయం చేయవాడు అన్యాయం చేయనిమ్మో, అపవిత్రుడైన వాడు అపవిత్రుడుగానే ఉండనిమ్మో, నీతిమంతుడుగానే ఉండనిమ్మో, పరిశుద్ధుడు ఉండనిమ్మో. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియలు చొప్పున సిద్ధపరిచిన నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. ఆమె చూసారా? ఇది బ్రదర్ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి. మన నీతిని మనం కాపాడుకోవాలి. అన్యాయం చేసినట్టు చూసేసి నువ్వు బలహీనపడే అవసరం లేదు. పరిశుద్ధుడిగా ఉండు, నీతిమంతుడిగా ఉండు. అన్యాయం చేసి అక్రమం చేసేవాడు చేయని. దేవుడు ఏమన్నాడు? ప్రతి వాని మన క్రియలు చెప్పిన ప్రతిఫలం. కానీ నీ నీతిని కాపాడుకోవాలి. మన నీతిని మనం కాపాడుకోవాలి. అందుకే వాడు దూషిస్తున్నా నువ్వు దూషించొద్దు, వాడు కొట్టాడని నువ్వు కొట్టొద్దు, వాడు అబద్ధం చెబుతాడు నీకు తెలుసు, వాడితో పాలుపాల్సిన ఉండకు. అబద్ధం దూరంగా ఉండు, అబద్ధాన్ని దూరంగా ఉంచు. ఇది నువ్వు నీ చేతిలో ఇచ్చాడు దేవుడు, స్వతంత్రుడు కాదు, నువ్వు బానిసో కాదు కదా. బానిస అంటే అర్థం ఏంటి? నీకు ఇష్టం లేకపోతే చేయాలి, కానీ నువ్వు బానిసో కాదు కదా. మన బానిస కాదు. 100 రూపాయలు కైకిలు తక్కువైతేనే రానని చెప్పి స్వతంత్రం మనకు ఉంది ఈరోజు. ఈరోజు నేను కుర్బలు ఒప్పుకున్నానన్నా దేవుడి పని రాలేనని చెప్పే స్వతంత్రం ఉంది ఈరోజు.
నా సొంత పని ఉంది, నేను రాలేనని చెప్పే సొంత నీకు ఉంది ఈరోజు. చిన్న విషయం కాదు ఇది. హల్లెలూయా. ప్రతిదీ నీకు ఇచ్చాడు దేవుడు, కానీ నువ్వు ఎలా ఉన్నావని దేవుడు చూస్తాడు రేపు పొద్దున. హల్లెలూయా. అర్థం చేసుకోండి దయచేసి. సమయాన్ని మనం సద్వినియోగం తీసుకోండి. ఈ యొక్క మాటలు మీరు సద్వినియోగపరచుకోండి. కానీ ఎవడు ఎలా ఉన్నాడు అన్నది కాదు, మనం ఎలా ఉన్నాం అన్నదే. నువ్వు ఎలా ఉన్నావు అన్నది నువ్వు కావాలి. దేవుడు చూస్తాడు, నిన్నుగానే చూస్తాడు, నిన్నుగానే చూస్తాడు. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అబద్ధము దేవుడికి అసహ్యం బిడ్డ. జకర్యా 8:17 చెప్పినట్లు. అలాగే సామెతలు 12:22 చూడండి. పూజ చేస్తారు. సామెతలు 12:22 చూడండి బిడ్డ. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. సత్యవర్తనులు చూసారా? ఏయమంటే తెలుసా మీకు? ఏయమంటే దేవుడు అంటాడా? అంటే పెదవులంటే అర్థం ఏంటి? పెదవులంటే అందరికి వేరే పెదవులు ఉంటాయండి. కొన్ని పెదవులు అబద్ధానికి సహకరిస్తాయన్నమాట. అబద్ధాలు ఆడే ఆ పెదవులు దేవుడికి ఎలాంటి అంట? ఏయమంటే అర్థం ఏంటంటే అక్కడ ద్వేషిస్తాడంట. ఏం చేస్తాడంట? అబద్ధం ఆడేవారు దేవుడు ద్వేషిస్తాడంట. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించాలా ద్వేషించాలా? చెప్పాలి. ప్రేమించాలా ద్వేషించాలా? ప్రేమించాలన్నారు. ఒకసారి దేవుడు స్తుతించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాలంటే నీ జీవితంలో అబద్ధానికి చోటు ఉండకూడదు. ద్వేషించాలి, అబద్ధాన్ని ద్వేషించాలి. అలాగే ఈ అబద్ధం ఏం చేస్తుంది తెలుసా నీకు? కీర్తనలు 7:14 చూడండి. మనం చదువుకున్న కీర్తనలు 7:14 చూడండి. పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుతున్నాడు, చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. చూసారా? పాపమును కనుటకు అబద్ధమును కని ఉన్నాడు అంటే అర్థం ఏంటి? పాపము అబద్ధం అనేది మనిషికి ఏం కలగజేస్తుందమ్మా? పాపమును. దేవుడు మహిమ కలుగును గాక. మీకు అర్థమైంది మాట? అబద్ధం అనేది ఒక వ్యక్తికి ఏం కలగజేస్తుందంట? ఏం ధరింపజేస్తుందంట? నువ్వు అబద్ధం చెప్పావనుకో, దేన్ని బట్టి అయినా కానీ, ఏ ఉద్దేశం అయినా కానీ, ఇక్కడ ఉద్దేశం లేదైనా కానీ దేవుడికి సంబంధం లేదు. ఏ ఉద్దేశం అయినా కానీ నీ జీవితంలో అబద్ధాన్ని చోటు ఉండకూడదు. నువ్వు అబద్ధం చెప్పావనుకో, నీకేం కలుగుతుంది? నీ పాపం కలుగుతుంది. దేవుడేమో నీ పాపాన్ని తీసాడు. నీ పాపముల అతిక్రమమును దేవుడు ఏం చేశాడు? తొలగించాడు. మళ్ళీ తిరిగి నీ పాపాన్ని నువ్వు ధరించుకుంటానంటే ఎట్లా? ఇప్పుడు పాపపు వస్త్రాన్ని దేవుడు తొలగించాడు కదా. ఏ వస్త్రాన్ని ధరించుకోమన్నాడు? నీతి వస్త్రాన్ని ధరింప చేసుకోమన్నాడు. మరి నీతి వస్త్రాన్ని ధరింప చేసుకునే వ్యక్తిగానే ఉండాలి తప్పితే మళ్ళీ తిరిగి పడేసిన ఆ పాత మురుగు తీసుకొచ్చి అదే తొడుక్కుంటానంటే ఎట్లా నడుస్తుంది? హల్లెలూయా. ఒక్కరోజు ఈరోజు అంగీ రేపు వేసుకోవడానికి ఇష్టపడవు. కారణం ఏంటి? నీ బాడీలో ఉన్న ఆ యొక్క చెమట నీకు దుర్వాసన కలగజేస్తుంది కనుక ఏం చేస్తాం? ఏ రోజు బట్టలు ఆ రోజు వేసుకుంటాను. ఏది? ఈ జీవితం కొరకే. మరి నువ్వు పాపాన్ని పోగొట్టుకున్న నీవు తిరిగి పాపాన్ని తెచ్చుకుంటానంటే దేవుడు ఏ విధంగా నీతో ఉంటాడు? హల్లెలూయా. ఇప్పుడు దేవుడు దూరం చేసుకున్నావు పాపం చేయబట్టి. దూరమైన దేవుడు మనకి దగ్గర రావాలనుకున్నాడు కనుక పాపాన్ని తొలగించాడు, తిరిగి దగ్గరికి వచ్చాడు, నీకు సమాధానం పడ్డాడు. సమాధానం లేని మనకు దేవుడు ఏం చేశాడంటే సమాధానం కలగజేశానంటాడు లేఖనాల్లో. కలగజేసే సమాధానం మళ్ళీ ఎందుకు పోగొట్టుకుంటావు నువ్వు? యెషయా గ్రంథం 59:2 చూడండి. ప్రార్థన చేసుకున్నాం. 59:2. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. ఆమె సరిపోతుంది. ఈ అబద్ధం అనేది పాపాన్ని కలగజేస్తుంది. కలిగిన పాపాన్ని బట్టి ఏమైపోతుందంటే దేవుడు దర్శనాన్ని పోగొట్టుకుంటారు. దేవుడు దర్శనాన్ని అంటే ఆయన ముఖమును మరుగు చేస్తే అర్థం ఏంటి? ఆయన ముఖాన్ని చూడలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. హల్లెలూయా కదా. మనందరం గురి ఏంటి? ఆ పరిశుద్ధుల గుంపులో మనం ఉండి దేవుడి ముఖ దర్శనాన్ని మనం పొందుకోవాలని మన గురి కదా. ఆ ముఖ దర్శనాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? అబద్ధం మన చోటు ఉండకూడదు. అబద్ధం పాపాన్ని కలగజేస్తే పాపం దేవుడిని చూడకుండా చేస్తుంది కనుక దేవుడిని చూడకుండా చేసే ఆ పాపాన్ని కలగజేసే అబద్ధము మన జీవితంలో ఏమాత్రం చోటు ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఇంకోటి ఏ అబద్ధం ఉండకూడదు బిడ్డ. నీ కష్టమైనా నిష్ఠూరమైనా ఏదైనా కానీ అబద్ధాన్ని చోటు ఉండకూడదు. దేవుడు మహిమ కలుగును గాక. యెషయా గ్రంథంలో 10:13 చూసేసి ప్రార్థన చేసుకుని బిడ్డ. ఎందుకంటే ప్రతి దానికో లెక్క ఉంటుంది. యెషయా గ్రంథం చూడండి 10:13.
వచ్చే దానియేలు గారి తర్వాత ఉంటుంది 13. నీ ప్రవర్తన నా ఆధారం చేసుకుని నీ బలాఢ్యులు నమ్ముకుని నీవు చెడుతనపు పంటకే దున్నితివి గనుక మీరు పాపమును కోత పోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. హల్లెలూయా. అబద్ధమును బట్టి ఏమొస్తుందంట? ఒక ఫలం అనేది వస్తుందంట, ఒక ప్రతిఫలం వస్తుంది బిడ్డ. అబద్ధమును బట్టి వచ్చే ఫలము మరణము. ఏంటంట? మరణం. అంతే కదా. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? అంతే. మరి అబద్ధం పాపానికి అలా చేసినప్పుడు పాపంతో ఏమొస్తుంది? ఇది ఖచ్చితంగా నువ్వు అబద్ధ విత్తనం వేస్తే అదే అనుకుంటావు, వేరే మార్పు ఉండదు బిడ్డ. అందుకే గలతీ రాసిన పత్రికలో దేవుడు చెబుతాడు, ప్రార్థన చేసుకుందాం, మోకరించండి, నువ్వు ఏది ఎత్తితే అదే పంట వస్తాం. మన పంట ఎలా ఉంది, మన విత్తనం ఎలా ఉందో చూసుకోవాలి. మన విత్తనం సరిపోతాం. మన విత్తనం ఎలా ఉందో మనం చూసుకోవాలి బిడ్డ. ఏ విత్తనం నా విత్తనం పొలంలో వేస్తావా? వెయ్యం బిడ్డ. మంచి విత్తనం కొరకు చూస్తాం. అలాగే నీ విశ్వాస జీవితంలో మంచి విత్తనాన్ని వేసుకో. నువ్వు యాత్రలో ఉన్నావు, ప్రయాణంలో ఉన్నావు, ఎక్కడికి ప్రయాణిస్తున్నావు నువ్వు అనుకోవచ్చు. దేవుడు మరొకసారి గుర్తు చేస్తాడు. నీ కొరకు దేవుడు ప్రాంతాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు నీ మేలు కోరి, నీ మంచి కోరి, నీ సమాధానం కొరకు, నీ ఆదరణ కొరకు, నీ సంతోషం కొరకు ఒక ప్రాంతాన్ని, మంచి దేశాన్ని, ఒక ప్రాంతాన్ని నీ కొరకు ఏర్పాటు చేశాడు. అక్కడికి వెళ్ళటానికి ప్రయాణాలు యాత్రలో ఉన్నావు. ఈ యాత్రలో ఉన్నావు, అక్కడ నువ్వు చేరుకోవాలి కనుక ఈ మాటలు జాగ్రత్తగా నువ్వు వినాలి. ఈ మాటలు వాళ్ళకి జాగ్రత్తగా వినాలి. దేవుడి మాటల్లో నువ్వు అలక్ష్యం చేయలేదు బిడ్డ. పాతవి సమస్తము గతించాయి మన జీవితంలో. మన జీవితాల్లో ఈ దినము నుంచి సమస్తము నూతన అవ్వాలి. మన జీవితం ఈ దినాల్లో సమస్తము నూతనం అవ్వాలి. ఈ రోజు నుంచి నూతనంగా అవ్వాలి. దేవుడు ఈ విషయాలనే నీతో మాట్లాడటానికి ఈరోజు నేను పిలుచుకున్నాడు. నువ్వెక్కడ బలహీనతలుగా ఉండకు బిడ్డ. నువ్వు దేవుడి ఏర్పాట్లో ఉన్న వ్యక్తివి. దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడు, దేవుడు నీతినిచ్చాడు నీకు. నువ్వు ప్రయాణంలో ఉన్నావు. ఆ నీతిని కాపాడుకో, ఆ పరిశుద్ధతను కాపాడుకో, ఆ భక్తిని కాపాడుకో. సాతానుగాడు గర్జించే సింహం వల్ల ప్రయత్నం చేస్తున్నాడు, ఎవరు దొరుకుతారో చీల్చి చెండాడదామని. అబద్ధముల ద్వారా నిన్ను బలహీనపరచాలని చూస్తున్నాడు. అవకాశం ఇవ్వద్దు బిడ్డ. వాడి యొక్క కుయుక్తికి, పన్నాగాలకి నువ్వు మోసపోవద్దు. గడిచిన దినాల్లో అబద్ధములతోనే మనం జీవించాం. అబద్ధములనే నిజం అనుకుని జీవించిన జీవితాలు మనవి. కానీ ఇప్పుడు వాస్తవం ఏంటో మనకు తెలుసు. ఎరిగి ఉన్న ప్రకారంగా విశ్వాసంలోని భక్తిలో జీవించాలి బిడ్డ. ఆ ముసలి ప్రవక్త చెప్పినట్లుగా ఎంతోమంది ఎన్నో రకాలుగా నీకు చెప్పే పరిస్థితులు నీకు ఉన్నాయి. ఆ ముసలి ప్రవక్త చెప్పిన యొక్క మాటలను విన్న ఆ యొక్క దైవజనుడు దేవుని యొక్క మాటలను కూడా తక్కువ చేసిందని బట్టి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఈరోజు దేవుడు చెప్పిన మాటలు విని కూడా నువ్వు ఎవరో ఏదో చెప్పారని చెప్పి దేవుడిని తక్కువ చేసి నిర్లక్ష్యం చేస్తే కనుక నీ జీవితం నశించిపోతుంది బిడ్డ. దేవుడు నువ్వు జీవించాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఎప్పుడు బ్రతికుండాలని కోరుకుంటున్నాడు. దేవుడు యుగాలు నువ్వు ఆనందించాలని కోరుకుంటున్నాడు దేవుడు. దానికి విరుద్ధంగా నీ ప్రవర్తన ఉండొద్దు బిడ్డ. నీకు కష్టమైన, నీకు శరీరం బట్టి కష్టంగా ఉంది కొన్ని పరిస్థితులు, అయినా కానీ ఆత్మ బట్టి సమాధాన పడాలి. శరీరం బలహీనమైన శరీరం దీన్ని బలహీనపరచాలని చూస్తున్నప్పుడు బలహీన పడకుండా ఆత్మను బట్టి ఒక బలమైన వ్యక్తిగా, బలవంతురాలుగా నువ్వు జీవించాలి బిడ్డ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు కనుక ఈ సమయాన్ని నీకు అనుగ్రహించాడు. కనుక ఈ సమయాన్ని సద్వినియోగపరచుకో బిడ్డ. మాటలో తప్పిపోకు, ప్రవర్తనలో తప్పిపోకు. మనుషుల యొక్క మాటలను బట్టి ఎక్కడ చిక్కుకుని బలహీనపడకు. ఎవరో
ప్రవర్తిస్తున్నారని చెప్పి నీ ప్రవర్తనను బలహీనపరచుకోవద్దు. ఒక బలమైన వ్యక్తిగా దేవుడి ఏర్పాటు బలవంతురాలుగా నువ్వు ఉండాలి బిడ్డ. దేవుడిని ప్రేమిస్తున్నాడు బిడ్డ. నీ సంతోషాన్ని కోరుకునే వాడు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఆయన తప్పితే ఎవరు లేరు బిడ్డ. ఏ సంతోషము నీకు ఉండదో, తండ్రి కానీ తల్లి కానీ ఎవ్వరు సంతోషంగా నీ సంతోషాన్ని ఎప్పటికీ కోరుకోలేరు, వాళ్ళు ఉండలేరు. కొంతకాలం నీతో ఉంటారు వాళ్ళు, కానీ నీ సంతోషం ఎల్లకాలము కోరుకునేవాడు, నా సంతోషం, మన సంతోషం, మన బిడ్డల సంతోషం ఎల్లకాలం కోరుకునేవాడు ఆయన ఒక్కడ మాత్రమే. అలాంటి వ్యక్తి చెప్పిన మాటలను ఎప్పుడు తక్కువ చేయకు బిడ్డ. మాటలలో ఎక్కడ చిక్కుకొనవద్దు, మాటలను బట్టి ఎక్కడ నువ్వు చిక్కుకొని బలహీన పడవద్దు నువ్వు దయచేసి. ఒక నమ్మకమైన, ఒక నమ్మకమైన వ్యక్తిగా, కుమారుడు కుమార్తెగా నువ్వు ఉండాలి బిడ్డ. దేవుడు నిన్ను ఆ విధంగా ప్రేమిస్తున్నాడు బిడ్డ. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు దేవుడు. ఆ ప్రేమను తక్కువ చేయొద్దు మనం. దేవుడు ప్రేమను తక్కువ చేసేవారికి మనం ఉండకూడదు బిడ్డ. ఇంత గొప్ప రక్షణ అనుగ్రహించిన ఆ యొక్క దేవుడిని బట్టి, కలిగిన ఆ యొక్క రక్షణను బట్టి, ఆ రక్షణ ఎంతగానో కాపాడుకునే వ్యక్తిగా ఉండాలి. ప్రార్థన చేసుకోండి బిడ్డ. ఎక్కడైనా తెలియని పరిస్థితులలో, అనుకొనని పరిస్థితులలో, ఆలోచన లేని పరిస్థితులలో నువ్వు ఎక్కడైనా అబద్ధం రాడి ఉన్నట్లయితే ఈరోజు దేవుడు మంచి అవకాశం మనకిచ్చాడు. దేవుడు అన్నాడు, నేరాలను ఎత్తిపెట్టి నేరారోపణ నేను చెయ్యను బిడ్డ, నేను ఈరోజు క్షమిస్తున్నాను అన్నాడు దేవుడు. ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన దేవుడు, కనికరము చూపడానికి ఆనందించే దేవుడు ఆయన. కనుక ఆ దేవుడిని బట్టి నువ్వు జీవించాలి బిడ్డ. ఏదైనా, ఎప్పుడైనా, ఏ రకంగా అయినా ఒకళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా, ఒకళ్ళని బలహీనపరిచే విధంగా, ఒకరికి బాధ కలిగే విధంగా అబద్ధములు ఆడే పరిస్థితులు ఉంటే కనుక క్షమించమని అడుగుతాం బిడ్డ. మన మార్గంలో అది మనకు ఉపయోగపడదు, మనల్ని లాగేస్తుంది. అది నీ ప్రయాణాన్ని ఆటంకం కలగజేస్తుంది, అది నీకు రోగాన్ని తెచ్చిపెడుతుంది. అబద్ధం నీ విశ్వాసానికి రోగం తెచ్చిపెడుతుంది బిడ్డ. నీ విశ్వాసంలో రోగం ఉండకూడదు. శరీరానికి రోగం ఉంటే మంచిది, ఏం కాదు, దేవుడు సహాయం చేస్తాడు. కానీ విశ్వాసంలో రోగం ఉండకూడదు బిడ్డ. నీ భక్తులు అనారోగ్యం ఉండకూడదు. ఆరోగ్యకరమైన విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి బిడ్డ. మంచి భక్తిపరుడుగా ఉండాలి. పరిశుద్ధమైన మా యేసయ్య, మహిమ కలిగిన దేవా, జీవం కలిగిన మా ప్రభువా,